అందరికీ నమస్కారం. 'చిత్రాలోచన' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. సో, ఈ సమ్మర్‌లో సినిమాలు లేవు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అవెన్యూస్ వేరే వేరే వెతుక్కున్నారు కాబట్టి, సో, అసలు సినిమాలు ఎందుకు లేవు? అండ్ సినిమాలు లేనప్పుడు ఏం జేయాలి? సో, ఇది మాట్లాడదాం అనుకున్నాము. సో, మాట్లాడడానికి మాతో పాటు మళ్ళీ సంగీతాదేవి గారు ఉన్నారు పాడ్‌కాస్ట్‌లో. వెల్కమ్ అండి. Thank you. Thank you. This is the fourth time I'm being invited to Chitralochana. మీ ఇద్దరికి థ్యాంక్స్. యాహ్! Pleasure is ours. Yeah. యెస్. యెస్. యాహ్! సో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్‌లీ నేను లాస్ట్ థియేటర్‌లో చూసిన సినిమా 'మంజుమల్ బాయ్స్' అనుకుంటా. అది కూడా నేను మలయాళంలో చూసాను. తెలుగులో చూడలేదు. ఐ థింక్ ఇట్ హస్ బీన్ మోర్ దెన్ 2 మంత్స్. ఈజీలీ మోర్ దెన్ 2 మంత్స్. ఐ థింక్ మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఎండింగ్. మోర్ దెన్ 3 మంత్స్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ. దట్ థియేటర్‌కెళ్ళాలి అన్న ఆలోచన వచ్చి 3 నెలలయింది. యాక్చువల్లీ మధ్యలో 'ఆరంభం' అనే సినిమాకి వెళ్దామని నేను వాడు చాలా ప్రయత్నించాము. బట్ ఫర్ సమ్ రీజన్ ఆ వీక్ ఇద్దరికీ కుదరలేదనమాట. బట్ ఓన్లీ దట్ వన్ పర్టిక్యులర్ మూవీ వి వాంటెడ్ టు సీ. వారం తిరిగి చూస్తే సినిమా లేదు. ఈ సినిమా లేదు. ఆరంభం సినిమా లేదు. నెక్స్ట్ అండ్ వారానికి నెక్స్ట్ వారం ఆరంభం ఓటీటీలో నేను వచ్చింది. చూసాను. అవును. అంటే లైక్ మేము ఓటీటీలో చూడాల్సి వచ్చింది. లైక్ వీ హ్యాడ్ నో చాయిస్. 1 వీక్లో కుదరలేదు. దెన్ వీ హ్యాడ్ నో చాయిస్. ఆరంభం చూసాను నేను. బికాస్ ఐ వాస్ వెరీ కీన్ టు సీ వాట్ హీస్ డన్ అనేసి. ఆ ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఏదో స్టఫ్ ఉంది అండ్ హీస్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడెంట్స్, అలుమ్నై. సో ఆ క్రాఫ్ట్ అండ్ ఎఫర్ట్ అయితే కనిపించింది ఆ ట్రైలర్లో. సో అది చూడాలని నేను సో దే హ్యాడ్ అ లేట్ నైట్ ప్రీమియర్ అనమాట, విచ్ వాజ్ సో విచ్ ఐ కుడెంట్ మేక్ ఇట్ టు. యూజువలీ Okay. I prefer the morning shows than the late night ones where you have to drive back home midnight, being very practical. Okay. Yeah. So, yeah. So, but ఏమైందంటే the morning show which I was supposed to go got cancelled because there were not enough people అనేసి, because there's no buzz for these small films కదా. That is Okay. a sad thing which has been happening. ఇప్పుడు ఒక 4-5 ఫిల్మ్ రిలీజెస్ అయి ఉంటుంది అనే సిచ్యువేషన్లో ఒక పెద్ద ఫిల్మ్కి టికెట్ దొరకలేదంటే చిన్న సినిమాలకైనా కొంతమంది వెళ్తారు. సో దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ సమ్ ఫుట్ ఫాల్స్ విల్ బి దేర్. అది లేనప్పుడు అన్లెస్ దేర్ ఇస్ అ బస్ ఎవరు వెళ్ళట్లేదు మార్నింగ్ షోస్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఐ బుక్డ్ ఫర్ అనదర్ పీవీఆర్ ఆఫ్టర్నూన్ షో. అది కూడా నాకు డౌట్ అనిపించింది బికాస్ వెన్ ఐ సా ఇట్ అండ్ బుక్ మై షో ఎక్కువ టికెట్స్ ఏది లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. సో ఐ సెడ్ ఓకే లెట్ మీ స్టిల్ గో టేక్ అ ఛాన్స్ అనేసి అక్కడ వెళ్ళి దెన్ ఐ సా దట్ ద థియేటర్ వాజ్ ఓపెన్, ద హాల్ వాజ్ ఓపెన్, దెన్ ద మేనేజర్ వాజ్ ఆల్సో సమ్వేర్ అరౌండ్. స్క్రీనింగ్ ఉంటుందా అంటే ఉంటుంది మేడం అన్నారు. సో దెన్ ఐ సా దట్ ఒక ఐ థింక్ దేర్ వేర్ అబౌట్ 6 or 7 పీపుల్ టోటలీ ఇన్ ద హాల్ అంతే. అందులో ఆ 6 or 7లో ఒకటి నేను, బికాస్ ఐ హ్యావ్ టు రివ్యూ అ ఫిల్మ్, అండ్ 2 అదర్ పీపుల్ వేర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఎవరని నాకు తెలీదు. కానీ దే కేమ్ టు సీ ద ఫిల్మ్ బికాస్ దే ప్రాబబ్లీ వేర్ నోన్ టు ద ఎనీ ఆఫ్ ద మేకర్స్ ఆర్ అన్నపూర్ణ స్కూల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. Right. సో ఒక డీసెంట్ ఫిల్మే, చూడొచ్చు అనే ఫిల్మే. బట్ బజ్ లేదు అంటే నోబడీ ఈజ్ విల్లింగ్ టు గో. అండ్ నార్మలీ మనం ఏమనుకుంటాము, ఒక పీక్ సమ్మర్లో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ హీట్ అట్లీస్ట్ ఫర్ ది ఎయిర్ కండిషనింగ్ పీపుల్ యూస్ టు కమ్ ఎర్లియర్. దట్ యూస్ టు బి ద సిచ్యువేషన్ ఒక ఫ్యూ ఇయర్స్ ముందు. బట్ నౌ బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఐ రియలీ డోంట్ నో, నోబడీ ఈజ్ జస్ట్ కమింగ్. అలాంటి క్రౌడ్ కూడా లేదు ఎక్కడ థియేటర్స్లో. ఇట్స్ ఆల్ ఎంప్టీ. ఐ మీన్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ఆరంభం బికాస్ దట్ ఈస్ సంథింగ్ ఐ సా. అలాంటి ఎన్నో మూవీస్ ఉంటాయి ఇప్పుడు. యూనో కరెక్ట్. there are some weeks we had some 3, 4, 5 releases also, but you look at the movies, you know that there is absolutely nothing there which will push, Yeah. which will give it a push or get the audience. And I say that's a sad situation. Meeru and Sandy, you said the last film you saw was Manjumail Boys in Malayalam. అంటే మీరు టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ దేనికి వెళ్ళలేదా? యాహ్! 'టిల్లు స్క్వేర్' ఐ సా. సారీ మై బ్యాడ్. 'టిల్లు యాహ్! స్క్వేర్' యాహ్! ఐ సా. యాహ్! 'టిల్లు స్క్వేర్' థియేటర్‌లోనే చూసాను. 'ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్' ఫ్యామిలీ స్టార్ అంటే వెళ్ళకపోవడానికి వాడికి కొంచెం మోరల్ కంపస్ అడ్డం వచ్చింది వాడికి. అంటే హీల్ నేను ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫ్యామిలీ బెటర్. సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అంటే నేను బ్యాచిలర్ కదా అని చెప్పి వెళ్ళలేదన్నమాట. మళ్ళీ వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది ఇప్పుడు. ఓహ్ గాడ్! ఐ మీన్ వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ దే గాట్ అవుట్ లైక్ వాట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ ఏదైతే బయటకు వచ్చి చెప్పారో దట్ వాస్ వెరీ అట్రోషియస్. అట్లా చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హుహు. అండ్ దెన్ రివ్యూస్ ఆర్ ఆల్సో
వెరీ యాహ్! బ్యాడ్. హ్మ్. సో, హ్మ్. నేనెళ్ళి ఆల్రెడీ అట్లా గుంటూరు కారంకెళ్ళి ఒక 2 మంత్స్ ట్రామాలో బతికాను నేను. సో, ఐ డిడ్ నాట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అగైన్. ఆహ్, యాహ్! యాహ్! అంటే నేను యాహ్! 'టిల్లు స్క్వేర్' ఐ సా. శాండీ ఐ థింక్ యాహ్! 'టిల్లు యాహ్! చెప్పండి. స్క్వేర్' ఎంజాయ్ చేశా నేను. లైక్ వి ఆల్సో మేడ్ ఎ పాడ్‌కాస్ట్. లైక్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ 'టిల్లు స్క్వేర్.' యాహ్! యాహ్! ప్రాబబ్లీ దట్ ఈస్ ద లాస్ట్ ఫిల్మ్. అంటే అది యాక్చువల్లీ అది 2 వీక్స్ తర్వాత ఎళ్ళా నేను. బికాజ్ బోత్ ఆఫ్ అస్ వేర్ ఔట్ ఆఫ్ స్టేషన్. ఇద్దరం వి హుహు. హాడ్ టు గో సమ్‌వేర్. ఓకే. యాహ్! సో, అండ్ 2 వీక్స్ తర్వాత ఇట్ వాస్ స్టిల్ ఇన్ థియేటర్ లక్కీలీ. యాహ్! 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 అంటే ఇప్పుడు మాకు గూడా అనిపిస్తుంది గదా! ఇప్పుడు అంటే కరెంట్‌లీ ఇప్పుడు నేను గూడా అంతకుముందు జర్మనీలో ఉంటున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నా గాబట్టి ఆహ్, ఏ హ్మ్. ఏ వారం ఏ సినిమా వచ్చినా ఆ సినిమా చూసి అరే! మాట్లాడదాం అనే ఉద్దేశంతోనే మా పాడ్‌కాస్ట్ ఎప్పటినుంచో ఉంది. సో, హ్మ్. రిలవెంట్‌గా ఏ వారానికి ఆ వారం సినిమా మాట్లాడొచ్చు. ఒకవేళ మంచి సినిమాలొస్తే. కానీ మా కేటలాగ్ జూస్తే మీరు పోయిన లైక్ గత 6 నెలలుగా రెండే 2 సినిమాలున్నాయి రిలవెంట్‌గా మేము మాట్లాడింది. ఏది ఒకటేమో 'హనుమాన్' ఇంకోటి 'టిల్లు స్క్వేర్.' మిగతావేవి గూడా అన్ని పాత సినిమాలే. పాత సినిమాల గురించి మాట్లాడాల్సొచ్చింది. ఎందుకంటే మాకు ఆప్షన్స్ లేవు. మాకు కనపడట్లే. అంటే ఐడియాస్ కూడా రావట్లే. ఓకే. ఈ సినిమా గురించి మాట్లాడదామా? ఈ సినిమా గురించి మాట్లాడదామా? అనుకుంటే పెద్దగా ఏం లేవు. అండ్ వచ్చిన 4 6, 7 మలయాళం సినిమాల్లో 4 జూసినాం. బాగున్నాయి. కానీ మలయాళం సినిమా గురించి అంటే కూర్చొని అంత మాట్లాడేది అంత లేదని నాకనిపించింది. వాడు కూడా అంతే హుహు. అనిపించింది. మేము ఏదో ఒకసారి లైవ్ వెళ్ళినప్పుడు 1, 2 సార్లు అలా ఈ సినిమా 'ఆవేశం' బాగుంది. 'మంజుమల్ బాయ్స్' బాగుంది అని ఒక 10, 15 నిమిషాలు మాట్లాడుకున్నాం అంతే. కానీ తెలుగు సినిమా విషయానికొచ్చేసరికి కనపడట్లే మాకు సినిమాలు. హ్మ్. అండ్ అంటే లేవు. అంటే అంత గొప్ప సినిమాలైతే లేవు. అండ్ 'ఫ్యామిలీ స్టార్' వాస్ డెఫినైట్‌లీ ఎ బ్యాడ్ ఫిల్మ్. అసలు యాహ్! దా దా అట్లాంటి సినిమాల గురించి గూడా అంటే కూర్చొని చర్చించాలన్నట్టు గూడా ఏం లేదు. సో, దేర్ వర్ హార్డ్‌లీ ఎనీ ఆప్షన్స్ టు ఈవెన్ ఎక్స్‌ప్లోర్. అండ్ ఆరంభం ఆరంభం రిలీజ్ అయిన టైంలో లైక్ మా రిలేటివ్స్ కొందరుండే ఇంట్లో. ఆ సినిమా గాకుండా, ఆ సినిమా ఆప్షన్స్ లైక్ షో ఆప్షన్స్ గూడా రాత్రి ఎప్పుడో ఉంటుండే అనమాట. అంటే చిన్న సినిమా. సో, మరి హుహు. వాటికి బజ్ లేకపోవడం వలనో ఎందుకు మరి ఎప్పుడో 2, 3 షోస్ ఉంటాయి. రాత్రి ఉంటాయి. అర్ధరాత్రి ఎక్కడో ఉంటాయి షోస్ చాలా దూరంగా. మరి మరి రిలేటివ్స్ ఉన్నారు బయటికెళ్దాం అనుకున్నప్పుడు మాకు వేరే ఆప్షన్స్ లేవు. వి హాడ్ టు గో ఫర్ లైక్ ఇప్పుడు 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌ది' సీక్వెల్ వచ్చింది. ఆర్ లైక్ ఐ వెంట్ ఫర్ 'ఫ్యూరియస్' యాస్ వెల్. ఇంగ్లీష్ సినిమాలు నేనెప్పుడు చూస్తాను. ఓకే. హ్మ్. అది నేను చూస్తా అనుకున్నా. బట్ మన ఫ్యామిలీకి ఎళ్లి చూడాల్సిన అవసరం లేదు గదా! దే 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 కెన్ వాచ్ సమ్ నార్మల్ ఆర్ క్యాజువల్ వాచింగ్ కన్నా తెలుగు సినిమాకెళ్ళొచ్చు. బట్ వాళ్ళే యాహ్! అసలు సినిమాలు లేవు కదరా ఎడికిపోదాం అన్నట్టు అంటున్నారు. సో, హ్మ్. దట్ హాస్ బీన్ ద సిట్యుయేషన్ ఇన్ ద ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. అండ్ అంటే నాకు ఇంకో సాడ్ ఏమనిపిస్తది అంటే, వన్ ఈజ్ ఐపీఎల్. ఐపీఎల్ వస్తున్నాయి అని చెప్పి సినిమాలు దే ఆ! డిడ్ నాట్ రిలీజ్. సెకండ్ ఇస్ యాహ్! ఏపీ ఎలక్షన్స్. సో, ఏపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి సినిమా రిలీజ్ చేయలేదు. బట్ దేర్ ఈస్ ఆల్సో సమ్ అదర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ రైట్? అండ్ యాహ్! వై యాహ్! ఈస్ సీ దేర్ అంటే ఏపీ ఫుట్‌ఫాల్స్ మల్టిపుల్ ఆర్ సో రీజన్స్ అండి. యాహ్! ఏపీ మాత్రం కాదు. ఎలక్షన్ ఐపీఎల్ హ్యాపెన్స్ ఎవ్రీ సమ్మర్ నౌ. దట్స్ బికమ్ లైక్ ఎన్ యాన్యువల్ ఫినామినన్. సో, టువర్డ్స్ ద ఇనిషియల్ మ్యాచెస్ ఎవరు చూడకపోయినా, టువర్డ్స్ ద సెమీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఎవ్రీబడీ విల్ బి గ్లూడ్ టు ద స్క్రీన్. సో, దోస్ డేస్ దే యూజువల్లీ ట్రై టు అవాయిడ్. బికాస్ ఫ్రైడే కలెక్షన్స్, సండే కలెక్షన్స్ అవన్నీ ఎఫెక్ట్ అయితాయి. అండ్ దే కాంట్ సే దట్ ఓపెనింగ్ వీకెండ్‌లో ఇంత కలెక్షన్స్ వచ్చింది అనేసి. సో, ఫర్ దాట్ రీజన్ దే ట్రై టు అవాయిడ్ దట్ వీకెండ్. Which is why you saw even Dil Raju production Love Me, which came on Saturday and not on a Friday or a Sunday, because they wanted to avoid హ్మ్. that semi-final and the final. That is what I was told. Now it's రైట్. you know, these are the theories which are floating around. We don't know the actual theories, but these are the kind of things that we've been hearing. Adi okati, but it's also the general elections and AP elections both. అది ఉన్నప్పుడు వన్ అండర్స్టాండింగ్ వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ అందరి ఫోకస్ ఎలక్షన్స్ మీదనే ఉంటాయి అబౌట్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాంపెయినింగ్ అండ్ దెన్ క్రౌడ్స్ ఆర్ ఆల్సో మొబిలైజ్డ్ టువర్డ్స్ గోయింగ్ టు అటెండింగ్ దీస్ ర్యాలీస్ అండ్ ఆల్ దట్ కదా. You know how things happen over there. రైట్. So when రైట్. that happens, you're losing a chunk of the mass audience to those political rallies. So our time low, if you have movie releases and all that, it won't work out well. Big movie releases. So that is one of the reason they wanted to avoid those 2 weekends, because in between there was also talk that on in mid May you will have a few films releasing, and then all those films also shifted to May 31st and June 7th and all that. So that's why there was like a huge gap. Absolutely no film in between. Nobody wanted to take a chance.
రైట్. And initially, we know that Kalki was scheduled for May 9th కదా. Election dates announcement రావడానికి ముందు. And then they shifted out. So, see, if at all, initially, if people know that Kalki is coming on a certain date, అంటే wherever ఆ dates దగ్గర ప్లాన్ చేసుకోరు. ఒక వారం ముందు, ఒక కరెక్ట్. వారం, ఫేర్. అవును. just after that. ఒక fortnight gap ఉంటుంది అప్పుడు. They will leave a gap. So, those kind of issues, all sorts of issues came together. అది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ బీన్ వాంటింగ్ టు డూ దోస్ పాన్ ఇండియా ఫిల్మ్స్ అండ్ దోస్ బిగ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్. No, this I'm not finding fault at all. It's each and every production houses wish what they want to do, but the Yeah. scales are getting bigger, budgets are getting bigger. Sometimes you're not able to meet the deadlines because of VFX and other issues and whatever. So initially you'll think a film is coming for April, then that will be shifted to some other month because they want to give you a better product. అప్పుడు అది అక్కడ ఒక vacuum create అయిపోతుంది. So unless there are other enough number of say a mid medium budget film with a reasonably well known star cast or a director and all that, there is no other scope for anybody to come in between. That is what has happened. Because Yeah, but initially there was a we expected even Devara to come in April first week kada. అవును. But అవును. in February they announced, but I think sometime in February that they announced that they're going to be choosing for a different date. And see, that also gave people 2 months time, so somebody else could have planned or whatever. But I don't know if enough number of films are being made just for the Telugu audience, so that you can target the summer crowd. అది ఉండాలి కదా. If everybody wants only those multilingual films and those big films అంటే then the timeline of the production gets longer, everything gets longer. రైట్. అండ్ లైక్ వీ ఆల్సో హ్యావ్ లైక్ చాలా స్టార్స్ కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇట్స్ నాట్ లైక్ దర్ వెరీ ఫ్యూ స్టార్స్. ప్రాబబ్లీ ఈ జనరేషన్ అంటే లైక్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అట్లా చాలా మంది ఉన్నారు, అల్లు అర్జున్. బట్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ యాక్చువల్లీ లెస్. Yeah. అంటే అట్లీస్ట్ మంత్కి ఒక్క స్టార్ ఫిల్మ్ కూడా రావట్లేదు. అండ్ వస్తే డైరెక్ట్ అవి ఏ దసరాకో సంక్రాంతికో లైన్గా 2-3 వచ్చి పడిపోతాయి తప్పితే ఇట్ ఈస్ నాట్ బీయింగ్ స్ప్రెడ్ అవుట్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఆ స్టార్ ఫిలిం టికెట్ దొరకకపోతే వేరే సినిమాకి వెళ్తాడేమో, చిన్న సినిమాకి వెళ్తాడేమో. బట్ అండ్ అంటే ఎట్ ది ఎండ్ అది కూడా అలవాటే కదా. ఒక వీక్ సినిమాకి వెళ్ళాడు, అరే నెక్స్ట్ వీక్ కూడా సినిమా చూడాలనుకుంటున్నాడు, అప్పుడు నెక్స్ట్ వీక్ చిన్న సినిమా వచ్చినా దానికైనా వెళ్తాడు. బట్ ఐదర్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ ఆర్ దే డోంట్ కమ్ ఫర్ లాస్ట్ టైం, లైక్ చాలా రోజులు రాదు. ఎక్సెప్ట్ ప్రభాస్. ఐ థింక్ ప్రభాస్ ఆయన ఏడాదికి 2 సినిమాలు అట్లీస్ట్ లాస్ట్ ఇయర్, దాని ముందు ఇయర్ he tried to give 2 films. అవును. Except Prabhas, no other star at that level is actually even trying to give 1 film per year. 2 years, 3 years ko cinema వస్తుంది. అవును. ఇట్ ఈస్ నాట్ అంటే బర్డెన్ వాళ్ళ మీద ఉంది అని కాదు. బట్ ఎట్ ది ఎండ్ ఇఫ్ యూ లైక్ మీరు ఇప్పుడు మల్టీలింగ్వల్ ఎక్సెట్రా అనే డ్రీమ్స్ చూసారు అంటే అవి ఈ సినిమాలు చేసిన వాళ్ళే. సో మీరు ఇక్కడ వదిలేశారు అంటే ఇక్కడ ఒక వ్యాక్యూమ్ మిగిలిపోతుందని రికగ్నైజ్ కూడా చేయాలి వాళ్ళు. ఫస్ట్ మేక్ తెలుగు ఆడియన్స్ హ్యాపీయర్ అండ్ లైక్ అట్లీస్ట్ ట్రై టు అంటే ఫస్ట్ సినిమాలైనా తీయండి అండ్ గుడ్ క్వాలిటీ వాట్ ఎవర్ దట్ ఈస్ లేటర్. ఆ క్వాలిటీ కూడా పడిపోయింది. వాట్ ఎవర్ క్వాలిటీ యూస్ టు బి ఎర్లియర్ ఈవెన్ దట్ ఈస్ డౌన్. అండ్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్. అండ్ ఇప్పుడు ఆరంభం సినిమా వచ్చింది. వై విల్ పీపుల్ గో టు ఆరంభం? నో నోన్ ఫేస్. దాన్ని ఎవరు ప్రమోట్ కూడా చేయలేదు. లైక్ లెట్స్ సే ఫర్ పరేషన్ ఆర్ సంథింగ్ రానా వచ్చి తీసుకుని ప్రమోట్ చేశారు. బట్ దీనికి అది కూడా లేదు. సో అసలు పుష్ే లేదు దానికి. సో వై విల్ పీపుల్ గో? అంటే ఇప్పుడు సరే వీళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్ళడం అర్థం ఉంది. బట్ అసలు అలా తెలియని వాడికి వాడు ఎందుకు వెళ్తాడు థియేటర్కి? వెళ్ళాడు కదా ఇఫ్ దెర్ ఇస్ నో నోన్ ఫేస్. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ విజయ్ దేవరకొండ ఆర్ విశ్వక్సేన్ హూ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ బస్ అండ్ హూ అట్రాక్ట్ ఎంతో కొంత మధ్యాహ్నాలు అయితే అట్రాక్ట్ చేస్తారు. అట్లా కూడా లేదు ఆరంభం సినిమా, రైట్? బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హవ్ హర్డ్ ఇట్ ఈస్ ఫెయిర్లీ డీసెంట్. It's a fairly decent film. It's a good attempt actually. You can Craft. still find certain issues and say that it could have been much more better done or whatever for a first time filmmaker and for a bunch of film students who put together a very different kind of a story. It's a decent film to watch. యా క్రాఫ్ట్ ఉంటుంది ఆ సినిమా. ఆరంభం సినిమాలో తప్పకుండా క్రాఫ్ట్ ఉంటుంది, కనబడుతుంది. అండ్ అది థియేటర్లో నేను ఓటీటీలో చూసిన తర్వాత అనుకున్నా, అంటే
ప్రయత్నించి థియేటర్‌లో చూసుంటే బాగుండేది. కానీ మళ్ళీ అగైన్ అంతకుముందు చెప్పినట్టే వారం రోజులే ఉండే. అది కూడా రోజుకి 2 షోలు, 3 షోలు ఎక్కడో దూరంగా ఉంటుండే. దట్ వాస్ ద ప్రాబ్లమ్. అవును. అండ్ ఇప్పుడు అవును. జనరల్ ఎలక్షన్స్ గురించి సరే ఇప్పుడు ఉంటున్న పరిస్థితులలో లివింగ్ ఇన్ 2024 ఓటీటీ కారణము, ఎలక్షన్స్, ఐపీఎల్ బికేమ్ అ హ్యూజ్ థింగ్ ఓవర్ ద ఇయర్స్. ఈ 3 కారణాల వల్ల డేట్స్ పుష్ చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలు ముందు ఒకసారి చెప్పేసి తర్వాత పోస్ట్‌పోన్ చేయడం వల్ల అందరిది గజిబిజి అయింది అనుకుందాం. దట్ ఈస్ ఫైన్. 2019కి వెళ్ళి చూసుకుంటే 2019లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. 2019లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఏపీ ఎలక్షన్స్ జరిగినాయి. అంటే లైక్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద సమ్మర్. అండ్ ఇక్కడ అంటే లైక్ సమ్మర్ వాట్ వీ యూజువలీ కన్సిడర్ ఇస్ అంటే మార్చ్లో అప్పటికి ఎండలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఆల్మోస్ట్ సమ్వేర్ అంటిల్ జూన్. దెన్ జూలైలో మెల్లిమెల్లిగా వర్షాలు అవన్నీ. అండ్ ఆఫ్ కోర్స్ హాలిడే సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి సో చిల్డ్రన్ అండ్ ఎవ్రీవన్ ఆర్ బ్యాక్ టు దర్ వర్క్ అండ్ ఆల్. సో ఈ పీరియడ్లో 2019లో చూసుకుంటే కూడా దేర్ ఆర్ క్వైట్ నెంబర్ ఆఫ్ రిలీజెస్. 2019 అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఓన్లీ సోర్స్ దట్ ఈస్ వికీపీడియాకి వెళ్ళి చూస్తే we have Jersey, we have Majili, we have Chitralahari, all of these releasing at peak election time ఇవన్నీ మళ్ళీ peak election time. Maharshi, we had Maharshi also. Maharshi and Falaknuma Das. Like so see again Mahesh Babu is a big star, so he has a release in that year. And ఇప్పుడు మేము చెప్పిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ నోటబుల్ రిలీజెస్ అనుకుందాం. కానీ ఇవి కాకుండా చాలా సినిమాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఈ పెద్ద సినిమాలకి టికెట్లు దొరకపోగా వేరే సినిమాలకు వెళ్తారు అని. అండ్ దిస్ ఈస్ అ టైమ్ వేర్ ఓటీటీ వాజ్ నాట్ అ హ్యూజ్ థింగ్. సో వాళ్ళు పెడుతున్న 200, 150, 250 రూపాయలు కానీ అదేదో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్కో ఏదో సబ్స్క్రిప్షన్ పెట్టకుండా ఇక్కడ పెడతారు కాబట్టి దే వుడ్ హావ్ వాచ్ సమ్ ఆర్ అదర్ ఫిల్మ్. అండ్ ఈ ఆల్ దిస్ పీరియడ్లో దేర్ వాజ్ నో ప్రెషర్ ఆఫ్ ఓటీటీలో వచ్చేస్తుంది కదా వారం రోజులు ఎందుకు చూడాలనేది ఏం లేదు. ఎలక్షన్స్ ఉన్నా సినిమాలు వచ్చినాయి, ఇలా ఉన్న సినిమాలు వచ్చినాయి. అంటే లైక్ అప్పుడప్పుడు అక్కడక్కడ పాడ్కాస్ట్లో కానీ అక్కడక్కడ చదువుతూ ఉంటాం, వర్షాలు వచ్చినా ఏమంటారు ఇట్లా వరదలు వచ్చినా కూడా వెళ్ళి సినిమాలు చూసినారు అంటే లైక్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఐ రెడ్ అండ్ ఐ హర్డ్ అంటే ఏపీ సైడ్లో కానీ ఎక్కడో కానీ. అండ్ అలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాలు వెళ్ళినారు, చూసినారు జనాలు. సో వై వుడ్ ఎనీథింగ్ లైక్ ఎలక్షన్ ఒకరోజు వెళ్ళి నువ్వు ఓటేస్తావు అంతే, తర్వాత యూ గో బ్యాక్ టు యువర్ వర్క్ కదా. అప్పుడు వై వుడ్ దో స్టాప్ these things? And why would an IPL stop? IPL you would watch for 2 hours in a day. You have you have the rest of the day, you have the rest of the weekend also. But again avani saakule excuse anpistundi nagaithe. Also what happens is the theatrical to OTT window adi short అయిపోయింది కదా. So if you one month if you wait you will get a film. 1 month అనేది that has become like the maximum window. ఇప్పుడు కృష్ణమ్మ సత్యదేవ్ మూవీ వచ్చింది, 1 week లో they brought it to OTT. Now see OTTs also I have heard that they dictate when they want to take a film and when they want to stream it because they have their own calendar. According to their calendar also release dates are getting fixed and they are getting altered, ivanni jarugutunnayi. So I think there are too many factors. And when people know that okay inkoka 2 weeks lo idi OTT ki vachestundi ante reviews chustaru or they look at the trailer, teaser, idi interesting untene theater ki veltaru. If they feel that ఇది అంత స్పెషల్ ఏం లేదు, ఒక 2 weeks ఆగితే ఇక్కడ ఓటీటీలో చూస్తామంటే they will not go to the theater. That is what has been happening. So you either give very good movies or you promote it so well that at least the opening weekend people come and watch it out of curiosity, or you have to wait for the digital release. But again for at least ఇంకో nuance ఉంది ఏంటి అంటే పెద్ద సినిమాలకి ఎస్పెషల్లీ ఫర్ గుంటూరు కారం ఐ రిమెంబర్ దేవి అంటే సింగిల్ స్క్రీన్లో ద టికెట్ వాస్ 450 నార్మల్ టికెట్. అండ్ ఇట్ వాస్ సేమ్ ఐ థింక్ సలార్ కూడా కొంచెం ఇన్ఫ్లేటెడ్ ఉండే రేట్. Salar was also 450. Something like సో దిస్ ఈస్ అగైన్ అ ప్రాబ్లమ్. 450 పెట్టి సినిమాకి ఎందుకు వెళ్తాడు వాడు? ఎందుకంటే 1000 రూపీస్కి 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది ఆహాది ఫర్ ఎగ్జాంపుల్, ఆహా ప్రమోట్ చేద్దాం. బట్ అట్లా వాడు సినిమాలో నలుగురు తీసుకెళ్దాం అనుకున్నాడు, లైక్ ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ గోయింగ్ టు 2000 రూపీస్ ఖర్చు పెడతాడు, వాడికి 2 OTT సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. అవును. Again, my argument is still not with OTT. My argument is with YouTube. YouTube-lo we as an audience are very comfortable with ads. So వాడి ఎంటర్టైన్మెంట్ వాడికి యూట్యూబ్ ఇస్తుంది. It is not even OTT. It is those YouTubers who make very relatable content, maybe very mediocre, but
వాళ్ళ ఊర్లో ఉండే మాటలు ఆర్ అంటే యూట్యూబ్‌కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవడి నీష్ వాడు వెతుక్కోవచ్చు. అండ్ ఎవడో ఒకడు అక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అండ్ సో ఇట్ ఈస్ ఫ్రీ ఆల్సో బికాస్ డేటా ఈస్ వెరీ చీప్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో యువర్ Yeah. కాంపిటీషన్ ఇస్ విత్ యూట్యూబ్ మేజర్‌లీ దాన్ ఆహ్, ఓటీటీస్ అని అంట. బట్ అట్లాంటి టైంలో ఇఫ్ అగైన్ వి హావ్ టు బ్లేమ్ రాజమౌళి అండ్ ఆర్ఆర్ఆర్ ఫర్ దిస్. వాళ్ళేదో సినిమా పోస్ట్‌పోన్ చేసుకున్నారు ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్పి హీ స్టార్టెడ్ ఇన్‌ఫ్లేటింగ్ అండ్ దట్ ఈస్ Mhm. స్లిప్పరీ స్లోప్. అప్పుడు కూడా అన్నాం మేము కి దట్ షుడెంట్ హ్యావ్ బీన్ డన్. బట్ ది ఆర్గ్యుమెంట్ కమ్స్ కి ఆర్ఆర్ఆర్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కదా! అంటే హూ ఈస్ అంటే హూ ఈస్ దట్ పర్సన్ హూ ఈస్ డిసైడింగ్ ఇఫ్ అ ప్రోడక్ట్ ఇస్ క్వాలిటీ? ఆ క్వాలిటీకి ఇంత రేట్ పెట్టాలి. ఐదర్ మేక్ ఇట్ అ ఫ్రీ మార్కెట్ సొసైటీ వేర్ ఐదర్ ఎ స్మాల్ ఫిల్మ్ క్యాన్ ఆల్సో డిసైడ్ ఓకే నేను ఒక టికెట్ 500కి అమ్ముకుంటాను. బట్ అది జరగట్లేదు కదా! ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఆర్ యాక్చువల్లీ డిసైడింగ్ ఫర్ వాట్ ఫిల్మ్ వాట్ ద రేట్ షుడ్ బి. విచ్ ఇస్ వెరీ అన్‌ఫేర్. అంటే చిన్న సినిమా ఎప్పుడూ దాన్ని పైకి ఎదగనిచ్చే స్కోపే ఇవ్వట్లేదు టికెట్ల పరంగా గూడా. బట్ పెద్ద సినిమా బికాస్ ఇట్ హ్యాస్ టు మేక్ రిటర్న్స్ దాన్ని ఇన్‌ఫ్లేట్ చేసేస్తున్నారు. సో అగైన్ సో హూఎవర్ ఆర్ సిట్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఆర్ యాక్చువల్లీ నాట్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఏమో అనిపిస్తుంది. దే ఆర్ థింకింగ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ ఫిల్మ్ అండ్ రిటర్న్స్ ఫర్ దట్ మూవీ రాదర్ దాన్ లుకింగ్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. See, the Triple R, okay, that started the trend అనొచ్చు post pandemic, and then it continued for a lot of bigger films also. I remember watching Acharya also at a ticket of 400 plus. That's what I watched at PVR or something like that. Wow. Yeah, yeah. So when you pay something like that, and if you have a really good movie, then you're happy with it. But 400 petty and you watch a film that you're not at all happy at it, then you will not want to do that the next time, irrespective of how big a fan you are of a certain actor or a director or whatever. And if you have to take a family along, then you will definitely hesitate. I have seen my own colleagues, all of my colleagues, who will say, do you think we have to really go to the theater or not? అది చెప్పేసేయి అంటారు నా దగ్గర. సో ఓకే. యూ ఓకే. రైట్ అ రివ్యూ అండ్ ఆల్ దట్ ఈస్ డిఫరెంట్, బట్ ఇట్స్ లైక్, ఈస్ ఇట్ రియలీ వర్త్ స్పెండింగ్ అవర్ మనీ and our time and effort? Then we'll go. Otherwise, we are just going to wait. 90% of the people just wait these days. Nobody goes because it's like, the you do the math. Whichever film you want to watch, if you have 4 people in the house, how much are you going to be spending and going there, coming back? Everything costs. Okay, చిన్న ఫిల్మ్స్ దే కెనాట్ హ్యావ్ అంత ఇన్ఫ్లేటెడ్ ప్రైస్కి వాళ్ళు అమ్మలేరు బికాస్ నోబడీ ఈస్ గోన్ టు పే ఫర్ దట్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యాడ్ సర్టన్ స్మాలర్ మూవీస్ సేయింగ్ మేము 150కి టికెట్స్కి దట్ ఈస్ అవర్ ప్రైస్ అనేసి, అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ మైట్ హ్యావ్ టు పే బుక్ మై షో కన్వీనియన్స్ ఫీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అన్నీ కలిపినా కూడా మీకు ఒక 200-220లో వచ్చేస్తుంది. Even then, unless you promote a film, unless the film is looking a little promising, people are not going. That is the reality. There are other sources of entertainment. Like it or not, you have to accept, like what you said, YouTube is also a competition. Instagram Reels is also a competition. But that going out to the theater and that whole fun of watching with the crowd and it will work only when there are good movies also. Good, I mean, good is a very relatable term. It should be entertaining or engaging or something that keeps them uh, feel that, okay, this is worth my 3 hours of coming here. That's what we saw in films like Tillu Square and all that. That was the last big hit ఎగ్జాక్ట్లీ. that we've had. That's why I'm taking that example. You could see ఐ that థింక్ energy in the theater. అంటే యెస్. బిగ్ హిట్‌గా 2024లో 'టిల్లు స్క్వేర్' తప్పితే అట్లాంటి సినిమానే లేదు. లైక్ విచ్ ఇస్ ఔట్ అండ్ Hanuman, ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్. Hanuman was also a huge hit kada Sankranti 'హనుమాన్' time. వాస్ ఆల్సో హ్యూజ్ హిట్. కరెక్ట్. కరెక్ట్. Yeah. కరెక్ట్. Family Star, on the first day, I saw a lot of people coming in. నేను ఒక 8 AM show as usual at Prasad's కెళ్ళినప్పుడు, I think all the screens were full with Family Star kind of audience. And it was a nice change to see a lot of girls coming in, because usually early morning shows ante you'll have these fan clubs and the typical crowd which will come to watch the first shows, but very few times you'll have this female audience coming in like that. I So think there were that's college kids, that all is that. uh, uh, Vijay Devarkonda's thing, I think, Yeah, because yeah, I yeah. I had the same experience with Arjun Reddy. Arjun Reddy, I went for premiere. అప్పుడు ఆడవాళ్ళే ఉండే. Dear Comrade Okay. కూడా like there were like lot fairly Yeah. more female audiences and all.
Arjun Reddy, of Mm. course, took his stardom off, but again, Yeah, yeah, to a different level. And of course, Family Star lo kuda and expected, yeah, and Family Star with the title itself and the type of trailer and yeah, teaser that they put it out, మేబీ yeah, అలాంటి ఆడియన్స్ ని క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు. ఉద్దేశం బాగానే ఉండొచ్చు, బట్ సినిమా కథ ఉండాలి. కథ yeah, లేకపోతే yeah, yeah, ఏం నడిపిస్తుంది దాంట్లో ఏమొస్తుంది అని. అంటే అట్లీస్ట్ హ్యాడ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలోనే కొంచెమన్నా కొన్ని సీన్స్ అన్నా ఆర్ ఆ కథ అన్నా ప్రాపర్గా చెప్పి ఉండింటే mm, అది మేబీ దానికి ఒక 1 వీక్ 2 వీక్స్ రన్ వచ్చేదేమో, ఆర్ 3 yeah, వీక్స్ రన్ వచ్చేదేమో. అది కూడా ఐ థింక్ 21 డేస్ 20 డేస్లోనే ఓటీటీలోకి వచ్చేసింది ఆన్ ప్రైమ్ వీడియో. సో yeah, that is also there. And అంటే హూ డిసైడ్స్ అ గుడ్ ప్రోడక్ట్ అంటే ఈ సినిమా మంచిది ఈ సినిమా కాదు అని మేబీ మనం రూల్స్ పెట్టలేమేమో, కానీ ఆ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ మీరు అన్నట్టు ఆ ఎంగేజింగ్గా ఉంచిందా అనే లేదా అనేది చూస్తున్నారు. సో mm, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓం భీమ్ బుష్ అనే సినిమా వచ్చింది. సో ఓం భీమ్ బుష్ అనే అవును, సినిమా అవును. అది రిలీజ్ అయిన టైంలో నేను మా రిలేటివ్స్ చూసిన అనమాట. అయితే ఐ డి నాట్ ఎంజాయ్ ద ఫిల్మ్ దట్ మచ్. ఓకే, అక్కడిక్కడ నవ్వినా అండ్ నాకు అర్థమైంది వాట్ ఈస్ ద ఫిల్మ్ ట్రైన్ టు ఆస్పైర్ టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు అయితే క్రియేట్ చేసిందో, ఇట్ ఈస్ వెరీ Mm, క్లియర్ దట్ వాళ్ళు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని విల్ బి మిమికింగ్ దిస్ థింగ్ అండ్ విల్ బి సెల్ఫ్ mhm, రిఫ్లెక్టివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సామాజ వర్గం అన్న సినిమాలో అది అది లాస్ట్ ఇయర్ వచ్చింది. అది లాస్ట్ ఇయర్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయింది అంటే ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ, అండ్ అది కూడా అన్ని థియేటర్లో చేసింది. ఇట్స్ నాట్ mm, ద mm. ఓటీటీ మనీ దట్ ఇట్ మేడ్. Yeah. అండ్ శ్రీ విష్ణు ఫ్యాక్టర్ అండ్ ద కైండ్ ఆఫ్ లైక్ ప్రియదర్శి వన్ అండ్ లైనర్స్. రాహుల్. యా, ప్రియదర్శి రాహుల్ ఆఫ్ కోర్స్, అండ్ ద వన్ లైనర్స్ అండ్ పంచ్ లైన్స్ లైక్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఫర్. అక్కడక్కడ బూత్లు ఉంటాయి కానీ దాన్ని మార్చేస్తాడు, ఆర్ హీ ఎనన్షియేట్స్ ఇన్ సర్టన్ వే. సో హీస్ Mm, క్రియేటింగ్ సర్టన్ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అది ఓం బిం బుష్లో మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినారు. అండ్ ఇట్ డి నాట్ వర్క్ అవుట్ వెల్ ఫర్ మీ, బట్ నేను కూర్చున్న థియేటర్లో 90% మంది నవ్వుతున్నారు. mm, ఇట్ కెప్ దెమ్ ఎంగేజ్డ్ అండ్ ఐ థింక్ ఇట్ మేడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఐమ్ నాట్ షూర్. పోస్ట్ ఓటీటీ రిలీజ్ మా పేరెంట్స్ చూసినారు. పేరెంట్స్ చూసి దే లవ్డ్ ఇట్ లాట్, లైక్ చాలా mhm, నచ్చింది వాళ్ళకి. mhm, అండ్ సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఇట్స్ ప్రాపర్లీ రిటర్న్ అండ్ ఆల్, బట్ ఇట్ హ్యాస్ సర్టన్ థింగ్స్ గోయింగ్ ఇట్ వే. బట్ mm, ఇట్ కెప్ట్ the audience in the theater engaged, and post OTT my parents and like older audience also engaged. సో ఇది ఎంగేజ్ చేసింది. బట్ ఈ సినిమాకి వచ్చి మా పేరెంట్స్ వచ్చి చూడరేమో, దే వుడెంట్ కమ్ mm, టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. They mm, would rather enjoy it on an OTT at their will, pausing at whatever places they would like. బట్ దీనికంటే బెటర్ ప్రోడక్ట్ ఇస్తేనే థియేటర్కి వచ్చి చూస్తారా? ఆర్ బట్ అగైన్ ఐమ్ జస్ట్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై హెడ్. ఐ డోంట్ నో వాట్ దిస్ పాయింట్ వుడ్ బీ హియర్. బట్ ఫ్యామిలీ స్టార్కి అదేం వర్కౌట్ అవ్వదు. ఫ్యామిలీ స్టార్ అంటే యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కంపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ, ఐ డోంట్ నో. కానీ ద క్వాలిటీ ప్రోడక్ట్, దిస్ ఇస్ ద గ్రేట్ ప్రోడక్ట్, దిస్ ఇస్ నాట్ అ గ్రేట్ ప్రోడక్ట్. సో అది ఎక్కడ వస్తుంది? లైక్ హూ డిసైడ్స్ దట్? నో, ఐ ఐ డోంట్ నో. థింక్ ఆ డెసిషన్ ఎవరు తీసుకోలేదు, అదే అంటారు నేను. సో ఇప్పటివరకు హిట్ సినిమా అంటే ఏంటి అనే దానికి ఎవరు దర్ ఇస్ నో కన్సెన్సెస్. ఒకప్పుడైతే ఉండేది 100 days 150 days అని. యా, ఇప్పుడు కలెక్షన్సా? హిట్ సినిమా అంటే ఏంటి? కలెక్షన్సా? సినిమా బాగుండడమా? రివ్యూస్ బాగా రావడమా? ఏంటి? ఐ డోంట్ యా, థింక్ దర్ ఇస్ లైక్ కన్సెన్సస్ ఎట్ ఇండస్ట్రీ లెవెల్ ఆల్సో దట్ హిట్ సినిమా అంటే ఇది అని. ఎస్, ఐ డోంట్ నో. కొన్ని సో మూవీస్ థియేటర్‌లో వర్కౌట్ అవ్వదు. బట్ ఆఫ్టర్ థాట్ అది ఓటీటీలో వచ్చినప్పుడు అందరూ చూస్తారు. అండ్ ఇట్ విల్ బి మచ్ మోర్ అప్రిషియేటెడ్ ఆల్సో. 'ఓం భీమ్ బుష్' ఐ అగ్రీ. ద ఫస్ట్ హాఫ్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్ టూ మచ్ బికాస్ సమ్ ఆఫ్ ద కామెడీ వాస్ నాట్ ఇట్ వాస్ నాట్ వెరీ నైస్‌లీ రిటన్. ఇట్ వాస్ లిటిల్ క్రూడ్. సో ఎక్కువ నచ్చలేదు. ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ దే గెట్ ఇంటు ద హాంటెడ్ హౌస్ ఇన్ ద సెకండ్ హాఫ్ దట్ ఇట్ యాక్చువల్లీ టుక్ ఆఫ్ ఫర్ మీ. యా, And towards the end, they, whatever they reveal later. I mean, in case there are people who have not watched it, I don't want to reveal the climax and all that. So the gender sensitivity was nicely handled, which came as like a pleasant surprise. So I think somewhere they compensated towards the end for whatever crudeness was there in between. So that way it was good. ప్రాబ్లీ. Yeah. సో యాక్చువల్లీ ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ ఆడియన్స్. ఎందుకంటే నేను ఐ ప్రిఫర్ అట్లీస్ట్ తెలుగు సినిమాలో ఐ ప్రిఫర్ వాచింగ్ థియేటర్లో చూడడమే ఇష్టపడతాను నేను. నేను ఓటీటీలో కూర్చొని ఇంగ్లీష్ తెలుగు సినిమా చూద్దామన్న ఇంటెన్షన్ ఉండదు నాకు. సో నేను ఇంకా ఓం బిగ్ బిష్ చూడలేదు. ఐ న్యూ ఆ సినిమా ఉంది, ఓటీటీలో వచ్చింది, నాకు ఇదంతా తెలుసు. కానీ నేను ఎప్పుడు చూడాలని కూడా అనుకోలేదు. చూడడం పక్కన పెడితే చూడాలని కూడా అనుకోలేదు. బట్ దెర్ వాస్ ఎ టీవీ సిరీస్ పంచాయత్ అనేది రిలీజ్ అయింది. బట్ నేను అది చూస్తున్నాను. సో సో ఫర్ మీ నేను సినిమా థియేటర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ఓటీటీలో కన్నా. తప్పకపోతే ఓటీటీలో చూస్తా. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ నేను అందుకే అంటున్నా ఐఎమ్ వెరీ బ్యాడ్ ఆడియన్స్. ఎందుకంటే నాకు ఇఫ్ స్లైటెస్ట్ ఫీడ్బ్యాక్ అయినా
ఈ సినిమా స్కిప్ చేయొచ్చు టైం పాస్ అన్న ఫీడ్‌బ్యాక్ నా బ్రెయిన్‌లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా ఆ సినిమా చూడట్లేదు నేనింకా. ది సేమ్ హ్యాపెండ్ విత్ 'ఓం భీమ్ బుష్.' ఎందుకంటే యాక్చువల్లీ ఇద్దరు నా 'పృథ్వీ' వచ్చి సినిమా యావరేజ్ అన్నట్టన్నాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చి బావుంది టైమ్ పాస్ అన్నాడు. వీడు యావరేజ్ అనంగానే నాకింకా బ్రెయిన్‌లో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే. చూడక్కర్లేదేమో సినిమా. సో, నేను చాలా బ్యాడ్ ఆడియన్స్. బికాజ్ నేను వేరే వాటెవర్ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ లెట్స్ సే 'పంచాయత్' ఏదో టీవీ సీరీస్. బికాజ్ ఎప్పుడైతే ఓటీటీ వస్తుందో లైక్ లాస్ట్ 2, 3 మంత్స్ ఐ వాస్ వాచింగ్ 'ద వైర్.' సమ్ ఇట్ రిలీజ్డ్ ఇన్ 2004, 2005. సో అది చూసుకుంటే అండ్ ఐ నో దట్ ఈస్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ రైటింగ్ ఎక్సెట్రా. సో నాకు ఓం భీమ్ బిష్ కూడా అనిపించలేదు. సో ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు సీ ఆల్ ఆఫ్ దీస్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్. ఎందుకంటే నేను ఇంటికి వచ్చి చూడలేను అవి. బట్ థియేటర్కి రానిచ్చే ఇన్సెంటివే తగ్గించేస్తున్నారు వీళ్ళు. ఎందుకు రావాలి అన్న స్టేజ్కి వచ్చేస్తుంది. ద- విచ్ ఇస్ అంటే సాడ్. అంటే ఇప్పుడు చూడు, అంటే నువ్వు నువ్వు సో యు ఆర్ ఫైండింగ్ యువర్ ఓన్ నిష్. నువ్వు ఎప్పటి నుంచో టీవీ సిరీస్ చూస్తావు నాకు తెలుసు. కానీ బట్ దట్ డస్ నాట్ టేక్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు ఒక మంచి సినిమా రాబోతుంది ఆర్ ఏదైనా బజ్ ఉన్న సినిమా వస్తుంది అంటే పక్కా వెళ్తాం. విల్ గో ఫర్ ద ఫస్ట్ డే, విల్ వాచ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 'గుంటూరు కారం' ఇప్పుడు వచ్చింది చూసినావు. అండ్ ప్రాబ్లీ వెన్ ఎవర్ కల్కి రిలీజ్ చూస్తాం. బికాస్ బిగ్ సినిమా, బిగ్ హీరో క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఆల్. ఇప్పుడు బిగ్ ఫేస్ ఉన్న సినిమా హీరోలను పక్కా చూస్తాము. సలార్ అయినా ఏదైనా చూస్తాం. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఐ వాజ్ మొన్న ఐ థింక్ 2 వారాల కిందట 'గౌతమ్ ఎస్ఎస్‌సి' సినిమా చూస్తున్నా. 'గౌతమ్ ఎస్ఎస్‌సి' ఐ వెంట్ బ్యాక్ అండ్ వాజ్ వాచింగ్ ఇట్. అంటే ఐ హాడ్ దిస్ నైస్ మెమరీ దట్ ఇది మంచి సినిమా అని. అది వెళ్ళి చూస్తుంటే ఆ సినిమాలో ఏది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగీత గారు అన్నట్టు దెర్ ఈస్ నథింగ్ క్రూడ్ అబౌట్ దట్ ఫిల్మ్. ఏది క్రూడ్ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎఫర్ట్ పెట్టి రాసినట్టే ఉంటుంది. అండ్ అంటే అక్కడక్కడ మేబీ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద పొలిటికల్ లెన్స్ మేబీ ఒకటి రెండు ఫ్యాట్ షేమింగ్ జోక్స్ కనపడతామో కానీ అది తప్పిస్తే, అది మినహాయిస్తే ఎక్కడ కూడా ఏది మిసాజినిస్టిక్గా ఉండదు, మేల్ గేజ్ ఉండదు. దెర్ ఇస్ దిస్ ప్రొటాగనిస్ట్ హూ డస్ నాట్ డూ ఎనీథింగ్. వాడికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి నుంచి పాయింట్ సి కథ వెళ్తుంటుంది. కథని పట్టుకొని సినిమా ముందుకు వెళ్తుంటుంది. అండ్ దెర్ ఇస్ ఎఫర్ట్ ఇన్ మ్యూజిక్ ఆల్సో, దెర్ ఇస్ ఎఫర్ట్ ఇన్ లిరిక్స్ ఆల్సో, దెర్ ఇస్ ఎఫర్ట్ ఇన్ ద స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి. మళ్ళీ ఇది చిన్న సినిమా, ఎప్పుడు వచ్చిన చిన్న సినిమా. అప్పట్లో మరి ఇట్ వాస్ షార్ట్ అండ్ ఫిల్మ్. సో లైక్ బిఫోర్ ద డిజిటల్ ఎరా టుక్ ఓవర్, ఫిలింలో తీసిన సినిమా ఆబ్వియస్లీ. సో ఫిలింలో ఉన్నప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల నువ్వు తక్కువనే షూట్ చేయాలి, నీకు ఇన్ని క్యాన్సే ఉంటాయి, నువ్వు ఎక్కువ షూట్ చేస్తే దాన్ని నీకు డబుల్ వేస్ట్ అవుతాయి. సో ప్రొడ్యూసర్ టాప్ డౌన్ నుంచి నీకు ప్రెషర్ ఉంటుంది. సో ఓకే, యూ హ్యావ్ టు బీ కన్సైజ్, యూ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ షూట్ డేస్. అలాంటి పద్ధతిలో ఉన్నప్పుడు మంచి సినిమాలు వచ్చినాయా? వెన్ ద డిజిటల్ ఎరా టుక్ ఓవర్, you shoot hours and hours of footage. I'll take the example of TJ Tillu Square as well. ఆయన్నే వచ్చి అన్నాడు, he said that we chopped off a lot of things and I was sitting on the edit table and chopped off so many things that I would not want to see on the screen అన్నారు. So did he overshoot, or were they overshooting a lot, or Tillu Square formed on the edit table because it is a digitalized era right now and you can shoot whatever you want and then figure out your film in that. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే డిజిటల్లో కూడా ఓవర్షూట్ చేస్తారు, చాలా ఓవర్షూటింగ్ వల్ల పెంట అవుతూ ఉంటుంది అనే పాయింట్ తీసుకొద్దాం అనుకుంటున్నా. సో అప్పట్లో ఉన్న ఎఫర్ట్ ఉందా, ఇప్పట్లో అది ఎఫర్ట్ లేదా? I don't What think do you so. think? I'll disagree here because see, we can't generalize also. What the example Sure. that you gave is very, very valid. Okay, very valid. There are a few people who have that liberty to say, okay, maku time constraints ledu or budget constraints ledu because the producer is supportive. And then if you're not happy with the film, instead of releasing a bad product or a mediocre product, when you know that things are not okay, they are lucky to have that support to say, let's reshoot or let's rewrite or let's redo it. ఇంకొక 6 months aina sari, oka 1 year aina sari, let's give out a good film. And that's what they did with Tillu Square, and they were lucky to do that. But Yes. when I interview a lot of people, I come across many other directors who have also planned everything in advance, because మాకు ఇంతనే budget ఉంది and we don't want to overshoot, we don't want to trouble anybody, because somebody has believed in our vision and they have come and put their money knowing that this is a very different kind of a film also. So we also want to live up to that. And you say at the pre-production stage itself, they, with whatever they can, they plan everything.
షూటింగ్ లొకేషన్‌కి వెళ్ళినప్పుడు వితిన్ 20 డేస్ దేర్ ఆర్ పీపుల్ హూ షూట్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డూ ఇట్ వితిన్ 40 డేస్ అండ్ దే కమ్ బ్యాక్. Which means they have like a structure in their head, a plan in their head as to how these things have to be done. And they are also very well planned, you know, right from the cinematographer to the editor, everybody is involved. So a screenplay lo appude editing అయిపోయింది. So at the pre-production stage itself, one round of editing has taken place, how they want to do it. So there are lots of రైట్. people like that as well. See, even in the pre-digital era also, we have had bad films. ఆఫ్ కోర్స్. Kada? Yeah. We've had very cringe films, which a lot of films that we all grew up watching in 80s or 90s. Now we will think twice to talk about it because you know certain things will be like stalking and all those things like that. Yes. So Yes. you have a valid point, but I don't think we can extrapolate it to the general situation at all. యాహ్! అంటే జనరలైజ్ చేసి చెప్పలేమేమో గానీ, బట్ Mm-hmm. కాజేషన్ ఈజ్ నాట్ నెసెసరీలీ కోరిలేషన్ ఈజ్ నాట్ నెసెసరీ కాజేషన్ అంటారు కదా! బట్ దిస్ Mm-hmm. కుడ్ హావ్ బీన్ లైక్ ఆర్ ఇది కూడా పాత్ర ప్లే చేస్తుంది. అంటే లైక్ నథింగ్ ఈజ్ మోనోకాజల్ కదా! ఈ ఒక్క కారణం వల్లే జరగదు. పలు రకాల కారణాల వల్ల Yeah, yeah. జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అండ్ Yeah. అన్నీ పక్కన పెట్టేసినా కూడా 'గౌతమ్ ఎస్ఎస్‌సి' స్టిల్ ఎ వెల్ రిటెన్ ఫిల్మ్ అనే నా స్టాండ్ ఉంటది. అండ్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ అగ్రీ ఆన్ దట్ ఇఫ్ యూ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఆ సినిమాకి నేను మళ్ళీ తిరిగి వెళ్ళి ఎందుకు చూశానంటే కూడా అదే కారణం కదా! సినిమా బాగుంటది భయ్యా, నచ్చింది నాకు అనే ఒక మెమరీ నా మైండ్‌లో ఉంది కాబట్టి ఐ వెంట్ బ్యాక్ అండ్ వాచ్ ఇట్. అండ్ 5 years or 6 years later, I would not watch a Family Star, and I would Yeah. probably not watch a Guntur Karam as well, or many of the films that released this year. Maybe definitely Hanuman, definitely Tillu Square. మరి ఇప్పటివరకు ఇన్ని నెలలైంది 2 సినిమాల గురించే చెప్తున్నా నేను. సో అది అంటే దిస్ బాహుబలి ఫెనోమినన్ ఎప్పుడైతే జరిగిందో, పాన్ ఇండియా ఫెనోమినన్ ఎప్పుడైతే జరిగిందో 2015 తర్వాత ఒకసారి వెళ్ళి చూసుకున్నా కూడా ఆ ఆస్పిరేషన్స్ ఫర్ గోయింగ్ బిగ్గర్ అనేది ఉంది. బట్ శాండీ అన్నట్టు ఆస్పిరేషన్స్కి వెళ్తున్న వాళ్ళందరూ ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. సో దాట్ ఈస్ ప్రాబ్లీ వాట్ ఈస్ కాజింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఐ థింక్ ఇంకోటి కూడా మర్చిపోతున్నాం ఏంటి అంటే కన్సిస్టెంట్గా లైక్ 2010 నుంచి ఆర్ 2010 నుంచి కన్సిస్టెంట్లీ వీ హ్యావ్ నాట్ బీన్ ప్రొడ్యూసింగ్ గ్రేట్ ఫిల్మ్స్. చాలా మీడియోకర్ ఫిల్మ్సే ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. అండ్ అది తగ్గుతూ వచ్చింది కూడా. అండ్ మధ్యలో వెన్ తరుణ్ భాస్కర్ కేమ్, ఇట్ వాస్ లైక్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ వీ థాట్ ఓకే ఇక్కడ నుంచి విల్ సీ సంథింగ్ ఎల్స్ అని. బట్ సాడ్ ఏంటి అంటే తరుణ్ భాస్కర్ తర్వాత వచ్చిన ఫిల్మ్ మేకర్స్ కూడా వాళ్ళు దే టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ మూవీస్. లైక్ 2-3 years ఒక సినిమా వస్తుంది. లెట్స్ టేక్ వివేక్ ఆత్రేయ అయినా, తరుణ్ భాస్కర్ అయినా, వెంకటేష్ మహా అయినా. సో అండ్ వీళ్ళందరూ కూడా రైటర్ డైరెక్టర్సే. సో ద క్వశ్చన్ అగైన్, ఐ రిమెంబర్ రాహుల్ రవీంద్రన్ సేయింగ్ దట్ వీ నీడ్ టు కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. అసలు ఆ కల్చరే లేదు ఇక్కడ అని అంటారు ఆయన. లైక్ వాట్ మలయాళం సినిమాస్. అండ్ ఇంతకుముందు యాక్చువల్లీ మనం అనుకునేటోళ్ళం కానీ, బట్ లాట్ ఆఫ్ రైటింగ్ యూస్ టు హ్యాపెన్ బై తనికెళ్ళ బర్ని యూస్ టు డూ లైక్ ఇన్ 80s and 90s. అండ్ పరుచురి బ్రదర్స్ వేర్ హ్యూజ్, వెరీ హ్యూజ్, లైక్ ఎర్లీ 2000s. వాళ్ళందరినీ క్రింజ్ అని తిట్టారు కానీ బట్ దే స్టిల్ యూస్ టు డెలివర్ లాట్ ఆఫ్ డీసెంట్ మూవీస్. ఎల్బి శ్రీరామ్ ఇప్పుడు used to అట్లాంటి write. రైటర్స్ కూడా లేరు. ఎల్బి శ్రీరామ్ యూస్ టు రైట్. Yeah. సో లైక్ అంటే ఇప్పుడు ఓన్లీ రైటర్ డైరెక్టర్సే వస్తున్నారు కాబట్టి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుందా, లేదా మనం మళ్ళీ రైటర్స్ని కల్టివేట్ చేసుకోవాలా సార్, లేదా మన దగ్గర రైటర్సే లేరా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో. బికాస్ ఈ క్వశ్చన్ నేను మల్టిపుల్ టైమ్స్ అడిగా చాలా Writers, మందిని. I don't know. I really don't know because I hear of writers who desperately are looking for a break. On the other hand, I also hear about this common complaint that there are not enough writers. There are not enough people who can come and write very different kind of things. All sorts of things are happening. రైట్. అంటే ఇప్పుడు ఏమంటారు, ఐ థింక్ ఆ సినిమా పేరు మర్చిపోయినా, నితిన్స్ లాస్ట్ రిలీజ్, వాట్ ఇట్ నేమ్, ఆడవాళ్ళు మీకు జోహర్లా దట్ ఈస్ శర్వానంద్. అంతా. ఓ సారీ. ఆల్ Sorry, there was a little bit of a sound disturbance for me. What were you saying? యా నో రీసౌండ్ వస్తుందా? లేదు. I think, yeah. యా. సో అదే రైటర్ డైరెక్టర్స్ గురించి అంటున్నప్పుడు నాకు నితిన్ ది ప్రీవియస్ ఫిలిం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గుర్తొచ్చింది అనమాట. సో ఎక్స్ట్రాడినరీ మ్యాన్
Yeah. is actually an extraordinary idea. It's on Mm. paper, it's a fantastic idea. It is a fantastic idea, which is why at least some portions of it kept us was okay, Yeah, but yeah, on the true. whole, it didn't click. Yeah. On the whole, it did not work for me as well. Kani Mm, Vakanda Vamsi, he's a mm, writer. Vakanda mm, Vamsi, again, he wrote Kick, he wrote many other good mm, films. mm, So ఆయన writer. So mm, he took a director role for this film, mm, which very clearly did not work out. అది నాకైతే నచ్చలేదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. కానీ mm. అగైన్ ఇట్స్ అ గ్రేట్ ఐడియా ఆన్ పేపర్. సో మరి ఈ ఈ విజన్ని బెటర్గా తీసుకెళ్ళడానికి బెటర్ డైరెక్టర్ ఉండింటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ హీ వాస్ టేకింగ్ అబౌట్ Yeah. డైరెక్టర్ థింగ్స్, దిస్ వాజ్ వాట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్. అండ్ tying back to your article, which we thought would be an initial idea for this podcast, Mm. writer directors, అంటే ఇప్పుడు Writers and actors కదా. Yeah. రైటర్స్ అండ్ యాక్టర్స్ ఈజ్ యువర్ ఆర్టికల్. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాజమౌళి తీసుకోండి. రాజమౌళి హ్యాస్ ఆల్వేస్ బీన్ రైటింగ్ స్టోరీస్, అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి స్టోరీ తీసుకొని హీఈస్ యూజువలీ ఈజ్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే ఆర్ ఇస్ కో రిటన్ బై సమ్ 1 or 2 అదర్ పీపుల్ ఉంటుంది. సో Mm, ఆయన హీఈస్ ద ఫేస్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ హీ డస్. mm, ఆఫ్టర్ పాయింట్ హీ హెస్ బీన్ ద ఫేస్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ హీ డస్. అండ్ ఆయన పేరు ఉంది కాబట్టి జనాలు వచ్చి సినిమాలు చూస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యాక్టర్ హూ ఇస్ కాస్ట్ ఇన్ దట్ ఫిల్మ్. సో yeah. he has been formulating his films like that. So Mm, ఇప్పుడు right, because of this writer director thing has also become a huge this thing. For mhm. example, Trivikram Srinivas also commands that same kind of box office numbers for whatever film he does. ఇప్పుడు actors being getting involved with craft to some extent. So Vishwak Sen started off as an actor, but also he has directed Falaknuma Das. So Angamale Diaries is a complicated film. దాన్ని ఆయన తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించిండు. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ బాగానే చేసిన అంట. ఐ లైక్ ఫలక్నమా దాస్ టు సమ్ ఎక్స్టెంట్, Mm, ఎస్పెషలీ ద సాంగ్స్ ఫస్ట్ అండ్ హాఫ్ ఇస్ వెరీ ద వే గుడ్. సినిమాటోగ్రఫీ ఈజ్ హ్యాండిల్డ్. అంటే అంగమల డైరీస్లో ఉన్నట్టే నేను తీయాలన్నట్టు కూడా ఏమి ఉండదు. హీ ఇన్వెంట్స్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్ స్టైల్ అండ్ ఆల్. సో దాస్ కి దమ్కి ఆల్సో, which came out last year. mm, And of course Naveen Polishetty, being that mm. maverick he is, ఆయన యాక్టింగ్ చేస్తాడు. బట్ అగైన్ హీస్ ఇన్వాల్వ్ సో మచ్ ఇన్ విత్ ద రైటింగ్ ఇట్ సెల్ఫ్. Screenwriting. ఆయన Yeah. నెలలు కూర్చొని Mm, డైరెక్టర్తో వైబ్ అయ్యి రాసి mm, దాన్ని సినిమాలో తీసిన తర్వాత హీ ప్రమోట్స్ ఇట్ టు ఫర్ 5-6 months later, and then he vanishes again to write something else. So yeah. this actor writer thing is become, and of course Sidhu Jonalagada being that Sidhu uh, is there. DJ Shesh thing, is there. Adavi Shesh is Shesh there. as well. Yeah. Yeah. So writer director was or has been or still is a thing. Now Mm. maybe actor and writer, or actor slash some other craft is also becoming a thing right now probably. but That but was again it also is because they were out of their own necessity that they started doing this exactly కదా. exactly Instead of waiting exactly for opportunities, వీళ్ళు నలుగురు తీసుకుంటే they did not want to sit around and just keep waiting for opportunities and just going to production houses and doing all that. Instead of that, they just wrote for themselves. They failed. You've seen initial Sage films. It took him some time to find his groove, and then now whatever he writes, we all wait for it and look for it. So even he's forced to take some more extra time than before. That's why G2 has been in the making for quite some time, because he has to take time out from his acting commitments, go back, sit and write, and then make that film come together. Same with Sidhu, because he's been in the industry for about 10 years now, or even more than 10 years ఇప్పుడు అయిపోయింది. So that way they were all, I think it was out of necessity that they started writing, which is really nice also. But again, yeah, true. all these things take time, so you need more and more people to come forward, put good films. And see, in one way to look at this is like it's a good opportunity for a lot more people to survive, to come to the forefront and put their films. There is a good enough window. uh, the other thing is that everybody should get like some kind of a platform to come at the first break. That first break is very important for people to come in. ఐ థింక్ అంటే ఎందుకు రావట్లేదు అన్న దానికి నా యొక్క ప్రపోజిషన్ ఉంది. దిస్ ఇస్ మై ప్రపోజిషన్, నథింగ్ విత్ పృథ్వీ ఆర్ సంగీత గారు. Okay. సో యాజ్ ఎ కల్చర్ కదా, యాజ్ ఎ కల్చర్ మనం బుక్స్ చదవడం మానేసాం ఫ్రమ్ 90s 80s తెలుగు కల్చర్ Agreed. ఎస్పెషల్లీ. Agreed. అండ్ యండమూరి వీరేంద్రనాథ్, ఇఫ్ ఐ రిమెంబర్, వాజ్ ద లాస్ట్ రైటర్
హూ పీపుల్ సెలబ్రేటెడ్. ఎందుకంటే మా అమ్మ చెప్పేదనమాట. హ్మ్. చాలా అవిడ్ నేను చాలా చదివేదాన్ని ఆయన నవల్స్. అండ్ ఆల్సో ఆయన నవల్స్ సినిమాలో కూడా తీశారు. 'అభిలాష' ఐ థింక్ 'అభిలాష' ఆర్ సమ్ అదర్ చిరంజీవి మూవీ వాస్ బేస్డ్ ఆన్ అభిలాష్ ఆయన వెంకట ఆయన ఆయన కదండి. అభిలాష్ ఆయన కదండి. రైట్. అండ్ పోస్ట్ దాట్ మనం బుక్స్ చదవడం మానేసాం. అండ్ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఎట్ సమ్ పాయింట్ యూ స్టాప్ ఇమాజినింగ్ ఇఫ్ యూఆర్ నాట్ రీడింగ్. హ్మ్. అండ్ యాజ్ ఎ కల్చర్ వీ నెవర్ ప్రమోటెడ్ బుక్స్ ఆఫ్టర్ దట్. బికాస్ మనకు సినిమా అంత పెద్దగా అయిపోయేసరికి మన భాష, మన అవతారం, మన కల్చర్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రాపగేటెడ్ ఓన్లీ త్రూ సినిమా. అండ్ ఎవెన్చువల్లీ ఎవరైతే బుక్స్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కమ్స్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, సుకుమార్ కమ్స్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. వేణు సో ఒడిగల. రైట్. సో ఎప్పుడైతే ఈ బుక్స్ కల్చర్ అది అయిపోయిందో యూ డోంట్ సీ ఆ ఇన్నోవేషన్. ఇప్పుడు ఇఫ్ యు సీ పెద్దవంశీ used to be very innovative while he was doing films, but lot of people don't know that Peddavamsi garu also wrote books, హ్మ్. also wrote his autobiography kind of things. అసలు సినిమా షూటింగ్లో జరిగేటప్పుడు షార్ట్ స్టోరీస్ రాసేవారు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న స్టోరీస్ రాశారు. స్టోరీస్ ఇన్ ద సెన్స్ అక్కడ జరిగిన విషయాల గురించి రాశారు. Yeah. చాలా మందికి తెలియదు అసలు పెద్దవంశీ గారు బుక్స్ రాశారని. Copy of it is there in the office actually. యా. సో ఎప్పుడైతే ఈ డిసోసియేషన్ వచ్చేస్తుందో విత్ రీడింగ్ అండ్ ఆల్, సో నీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ సినిమా. అండ్ ఆ సినిమా ఈజ్ అ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మనీ. సో హ్మ్. ఆ ఆర్ట్కి మనీకి మధ్యలో కొట్లాడలో మనీ గెలిచేస్తుంది క్లియర్గా. అండ్ దట్ ఈస్ వేర్ ఐ సీ ప్రాబ్లీ గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ బీయింగ్ హ్యాపెనింగ్. బికాస్ ఫస్ట్ నువ్వు ఏదైతే దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో కథకి, స్టోరీకి, రైటింగ్కి, ఆ ఇంపార్టెన్సే నీకు తెలియట్లేదు. బికాస్ నువ్వు డైరెక్టర్ అవ్వాలని వస్తున్నావు ఇండస్ట్రీకి. అండ్ బిఫోర్ యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ 100 హెడేక్స్ టు డీల్ విత్. వాడిని మేనేజ్ చేయాలి, వీడిని మేనేజ్ చేయాలి, డబ్బులు మేనేజ్ చేయాలి, ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. సమ్వేర్ యూఆర్ యూజింగ్ యువర్ ఓన్ వాయిస్. సో ఐ థింక్ నేను ఏదో ఇంటర్వ్యూ చూస్తుండే ఆర్మం డైరెక్టర్ ఆల్సో సేస్ దట్ It's from a Kannada ఇఫ్ యూ novel. Yeah. కరెక్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ రైటింగ్ స్క్రీన్ ప్లే, ఒక బుక్ని తీసుకుని దాన్ని స్క్రీన్ ప్లే కింద కన్వర్ట్ చేయండి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అనేదో అన్నారు ఆయన. బట్ ఫస్ట్ చదవాలి కదా. వి స్టాప్ రీడింగ్ టోటలీ. సో దట్ ఈస్ వై వీ డోంట్ సీ గుడ్ లిటరేచర్ ఆల్సో. తెలుగు స్టోరీస్లో వీ డోంట్ సీ గుడ్ బుక్స్ ఆల్సో. వీ డోంట్ డిస్కస్ బుక్స్ ఆల్సో. సో ఇట్ హెస్ బీన్ అ డౌన్ హిల్ ఫ్రమ్ దేర్ ఏమో అంటే వాట్ ఎవర్ ట్రాన్స్పైర్డ్ ఫ్రమ్ 1990s, అండ్ వీఆర్ ఆల్సో వెరీ అంబిషన్, మనకి ఇంజనీరింగే కావాలి యాజ్ ఎ సొసైటీ. సో హ్యుమానిటీస్ బుక్స్ ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకుందాము అన్న జోన్లో మన పేరెంట్స్ కూడా అట్లీస్ట్ ఆర్ పేరెంట్స్ వేర్ ఆల్సో దేర్. అండ్ ఐ థింక్ ఐ సమ్హౌ ఫీల్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రిపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దాట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన డైరెక్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీర్స్. వై? సో దే బికమ్ ఇంజనీర్స్ అండ్ దెన్ దే ఫైండ్ అవుట్ ఓకే దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు. సో ఐ థింక్ దెర్ ఇస్ అ ఫండమెంటల్ ప్రాబ్లమ్ దట్ వీ షుడ్ ఎంకరేజ్ our again this generation to start reading your epics, your chalam, Okay, history, for etc., everybody etc. listening to this, suppose they want to start reading with novels and everything ante, Venkat Siddhareddy garu Anvikshiki Publishers, he is doing a fabulous job. So just Yeah, please Google, please look up on Twitter for Venkat Siddhareddy Anvikshiki Publishers. That's a good place to start. Yes. Read in any language, whatever language you want, but please read. ante. Or there are audiobooks also. నేను చెప్పు. ఏమైంది, కట్ అయింది? కట్ అయిందా? ఏం లేదు. యా So I think ఓకే యా చెప్పండి. నేనంట లైక్ వీ షుడ్ స్టార్ట్ అంటే మళ్ళీ మనం తెలుగు లాంగ్వేజ్లో చదవాలి, అది ఇంపార్టెంట్ అని అంటా నేను. సో ఐ కీప్ ఆర్గ్యూయింగ్ విత్ మై బ్రదర్, ఎస్పెషలీ మై బ్రదర్, అండ్ లైక్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఎందుకు అంటే చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ చెప్పేది అనమాట యాక్చువల్లీ ఇంగ్లీష్లో. అంటే ఆ ఇన్సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చేదంటే మా అమ్మ తెలుగు మీడియంలో చదువుకుంది. సో మా అమ్మ కొంచెం భయం ఉండేది అనమాట ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే బయట. సో అందుకని మాకు చెప్పేది అనమాట ఇంగ్లీష్లో మాట్లాడండి మీరు ఇంట్లో కూడా అని. బట్ ఇప్పుడు అంటుంది మా అమ్మ, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చేసిందిరా, తెలుగు రాలేదు, తెలుగు ఇంకా బాగా చదివించాల్సింది అని. అంటే ప్రాబ్లం ఏమైపోయింది అంటే యాజ్ ఎ సొసైటీ వీ స్టార్టెడ్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ నెంబర్స్. బట్ ఏదైతే లిటరేచర్, పోయట్రీ, స్టోరీస్ ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో అవి మనీ ఇవ్వలేవు. బట్ ఆ ఆనందానికి లైక్ సో ఐ రియలీ లైక్ హిందీ, ఉర్దూ పోయట్రీ, షాయరీ ఉంటుంది కదా.
నాకు అది కూడా చాలా ఇష్టము. అండ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ నాకు అది దొరికేది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనే దొరుకుతుందనమాట. బికాజ్ అది చూస్తాను. సో, అదే రీపాపులేట్ అవుతూ ఉంటాయి నాకు. బట్ హిందీ ఇఫ్ యూ లుక్ ఎట్ హిందీ కదా! హిందీలో చాలా మంది కిడ్స్ 18, 19, 20, 21 కిడ్స్ లైక్ మా ఏజ్ వాళ్ళు అరౌండ్ ఆర్ ఏజ్ దే స్టిల్ డూ పోయెట్రీ. లైక్ వాళ్ళు సొంతంగా కూర్చొని రాస్తారు. బట్ నేనెక్కడ గూడా మా డిస్కోర్స్‌లో నా ఫ్రెండ్స్ గాని, ఎక్స్‌టెండెడ్ ఫ్రెండ్స్ ఎక్కడ గూడా ఎవరైనా కూర్చొని ఒక పద్యం రాసాడో ఆర్ వాడికి అనిపించింది రాసాడు అని వినలే. హ్మ్. సో, అసలు దట్ రైటింగ్, ఎక్స్‌ప్రెసింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఆల్ ఆఫ్ దిస్ హ్యుమానిటీస్ యాస్పెక్ట్ ఇస్ థ్రోన్ ఔట్ ఆఫ్ ద విండో ఓన్లీ. విచ్ ఇస్ విచ్ ఇస్ సాడ్ గదా! ఎట్ ది ఎండ్ I would say if you're in corporate also at the end ultimately what you would realize is your ultimate superpower is communication and writing. So but we don't concentrate on that. If you're in corporate also, if you become a manager నీకు తర్వాత అర్థమవుతుంది. ఇఫ్ యూఆర్ ఇన్ లైక్ 5-6 years నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఐ షుడ్ రైట్ మచ్ బెటర్ ఈమెయిల్స్ హ్మ్. సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ దాన్ ఏదో పెద్ద పెద్ద 2-3 పారాగ్రాఫ్ల కన్నా 2-3 పారాగ్రాఫ్స్ అని 2 లైన్లలో రాయగలిగితే నువ్వు దట్ ఈస్ అ సూపర్ పవర్ హ్మ్. దట్ యూ హోల్డ్. బట్ దీన్ని అసలు మనం మర్చిపోయామనిపిస్తుంది నాకు. వాట్ ఎవర్ వీఆర్ దిస్ ఈ సూపర్ పవర్ని మర్చిపోయి వీఆర్ జస్ట్ చేసింగ్ బిహైండ్ మెటీరియలిస్టిక్ నీడ్స్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అగైన్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, ఐఎమ్ డూయింగ్ అ డే జాబ్, ఐఎమ్ గెటింగ్ మంత్లీ salary, ఐఎమ్ ఆల్సో డూయింగ్ అ పాడ్కాస్ట్, సో ఐ కెన్ సే ఆల్ ఆఫ్ దిస్ సిట్టింగ్ ఆన్ మై చైర్ అండ్ ఆల్. దిస్ ఇస్ ఆర్మ్ చైర్ యాక్టివిజం, నథింగ్ మోర్ దెన్ దట్. బట్ యా అంటే శాండీ ఈస్ డెఫినెట్లీ నాట్ 21 గైస్, ప్లీజ్ రిమెంబర్. బట్ ఎనీవే, సో సో అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపౌండింగ్ కదా. ఇప్పుడు అంటే రోజుకో పేజ్ చదివినా సరిపోతుంది అని మీరు అంటే ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు మేబీ ఎక్కడ చదివి ఉంటారు, వినే ఉంటారు. ఒక పేజ్ చదివినా చాలు, అది ఒక పేజ్ రోజు చదివినా రోజు చదివితే అది మెల్లమెల్లగా పెరుగుతుంది, బెటర్ అవుతుంది అంటారు. సో ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ రైటింగ్ ఆల్సో. అంటే ఎనీ స్కిల్ ఇఫ్ యూ అంటే ఏమంటారు రోజు చేస్తూ ఉంటే ఇట్స్ లైక్ అ మజిల్. సో కండలు పెంచుతున్నట్టు. సో ప్రతిరోజు మెమరీ, చేస్తే మజిల్ కానీ మెమరీ. యా ఇట్ గెట్స్ బెటర్. సో యూ గెట్ బెటర్. అంటే రోజుకో 0.1% మీరు బెటర్ అయ్యారనుకోండి, కంపౌండ్ ఇట్ విత్ 365 డేస్. సో 0.1 టు ద పవర్ ఆఫ్ 365 ఈస్ లాట్ మోర్ దెన్ డూయింగ్ జీరో ఆర్ నథింగ్ ఎవ్రీ డే. సో ఇది నేను కూడా చదివింది. ఇది నాకు ఎప్పుడో జ్ఞానోదయం అవ్వలేదు, నేను కూడా బయట చదివింది ఇది. సో అండ్ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అంతకుముందు చిత్రాలోచన అనేది పాడ్కాస్ట్ అవ్వకముందు ఎప్పటి నుంచో ఒక బ్లాగ్ ఉండేది. అండ్ బ్లాగ్లో నేను రాస్తూ ఉండేవాడిని, ప్రతిసారి రాస్తూ ఉండేవాడిని. సో శాండీ అంటూ ఉంటాడు, అంటే శాండీకి రా థాట్స్ ఎక్కువ ఉంటాయి. సో హీ పుట్స్ ఇట్ ఆన్ అ పేపర్ ఆర్ సమ్ డాక్యుమెంట్ అండ్ దెన్ సెండ్స్ ఇట్ ఓవర్ టు మీ. నేను దాన్ని రిఫైన్ చేసి రాయగలను అనమాట. అంటే నేను ఎందుకు రిఫైన్ చేయగలుగుతున్నా అంటే అంతకుముందు ఒక 2 ఏళ్ళో 1 ఇయర్ ఒక సంవత్సరం నుంచో కొన్నేళ్ళ ముందు నుంచో నాకు కొన్ని రాస్తూ ఉండడం వల్ల ఓకే ఇది ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది, నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి అది గ్రామాటికల్లీ కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, కానీ ఆ ఐడియాస్ అన్న నాకు వస్తాయి కాబట్టి వాడు నాకు పంపిస్తుంటే నేను దాన్ని రీక్రియేట్ చేసి పంపించగలుగుతా, అంటే లైక్ రాయగలుగుతా ఆర్ బెటర్ చేయగలుగుతా. సో అది నాకు చేస్తూ ఉండడం వల్ల వచ్చింది. అండ్ ఏది ఇప్పుడు అది ఈమెయిల్స్లో పనికి వస్తుందేమో, ఎక్కడైనా పనికి రావచ్చు. అండ్ మా పాడ్కాస్టే తీసుకోండి, పాడ్కాస్ట్ మొదలుపెట్టి 3 ఏళ్ళు అవుతుంది. అండ్ 3 ఏళ్ళ ముందు నేను ఎలా మాట్లాడుతుంటే జనాలతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా అబ్సల్యూట్లీ డిఫరెంట్. అంటే దట్ ఈస్ ఎ హోల్ అనదర్ పర్సన్, వాడు ఎవడో. అండ్ ఇట్ డజంట్ సీమ్ లైక్ అంటే ఇది ఇది నాకు హెల్ప్ చేసింది అంటే డెఫినెట్గా హెల్ప్ చేసింది. మాట్లాడడం కానీ అంటే మాటల్ని కరెక్ట్గా వ్యక్తపరచడం కానీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగీత గారిని తీసుకోండి, మొదటిసారి కలిసినప్పుడు మేము ఎట్లా మాట్లాడుతున్నాం అండ్ నౌ Yeah, ఫోర్త్ yeah. టైమ్ ఆన్ ద ఎపిసోడ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం. సో ఇట్స్ ఐ థింక్ it changes, it makes it better. So the whole point of this is reading a book or reading one paper a day of whatever you find, whatever articles చదవడం కూడా చదవడమే. లైక్ లాంగ్ ఫామ్ ఎస్సేస్ ఉంటాయి, సబ్స్ట్రాక్ట్లో చాలా కనబడుతుంటాయి. సో రీడింగ్ దాట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. సో మేబీ వీ కెన్ స్టార్ట్ సమ్వేర్, యునో. అండ్ Reading is యా essential if you want to write. యా It is. Any form of యా writing. యా Any form of writing. You have to read if you So have to write. సో ఐ థింక్ మేమిద్దరం అదే అనుకుంటుంటాం. లైక్ ట్రూ. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డూ అ పాడ్కాస్ట్, మేము 1 అవర్ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఐ థింక్ వీ వుడ్ హ్యావ్ టు కన్జ్యూమ్ అరౌండ్ 3-4 hours ఆఫ్ కంటెంట్. బికాస్ దీస్ ఆర్ జస్ట్ నాట్, సో వాట్ ఎవర్ ఇప్పటి వరకు ఇన్ని 100 ఎపిసోడ్లు చేసాము, ఇవన్నీ నా థాట్స్ అయితే కావు ఖచ్చితంగా.
Yeah. నా ఎక్స్‌ప్రెషన్ అంతే. థాట్స్ అన్నీ నేను ఎక్కడి నుంచో కలిసి కలెక్ట్ చేసుకొని చెప్పినవి. ఎట్ సమ్ పాయింట్ దాంట్లోంచి ఒక యూనిట్ థాట్ పుట్టొచ్చేమో. బట్ ఐ థింక్ నాకు ఇప్పటివరకు నేను నమ్మినవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ రెడ్ సమ్‌వేర్ ఆర్ ఐ లిసన్ టు ఎ పాడ్‌కాస్ట్. సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. 100% ఒరిజినల్ 100% 99.9% ఆర్ సమ్‌వన్ ఎల్సెస్ థాట్స్ ఓన్లీ. 0.1% ఒరిజినల్ ఉంటాయేమో అంతే. బట్ ద వే ఐయామ్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్ ఈస్ మైన్. దట్స్ ఆల్. సో మీరన్నట్టు ఐ థింక్ ఫర్ రీడింగ్ ఆర్ ఎనీథింగ్ ఫస్ట్ వీ హ్యావ్ టు కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ అస్ టు ప్రొడ్యూస్ ఆల్సో. Yeah. అండ్ ఐ థింక్ Yeah. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్క్రోలింగ్ ఐ థింక్ రీడింగ్ ఇస్ Doom మచ్ బెటర్. scrolling. Yeah. Yeah. So అంటే scrolling is the new smoking is what people are saying. So yeah. యా 20 ఏళ్ళ నుంచి జర్నలిజంలో రాస్తున్నారు. సో ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ ఆన్ దాట్, ఎందుకంటే రైటింగ్ గురించి నేను వాడు మాడుతున్నాను బట్ మీరేమనట్లేదు. సో No, రైటింగ్ no, no. I agree with all that because see, even we have become victims of that, kada, because we are also active on social media, or at least actively consuming things on social media, whether we put out our points or not. I have tried to minimize as much as possible because I realized how much time goes into the drain. So it's like you have to switch off after a point. You have, I think all our phones have that digital wellness option, kada. In that, you can look at the setting, switch off after a certain point of time, so that at least you read 10 pages a day. It could be anything. It can be a novel, it can be something that you, an interesting article that you have bookmarked and you wanted to read, a long form essay. Do whatever, but read whichever is your topic of interest, language of interest. Doesn't matter, just read, whether it's an Correct. international publication or like a, like a Hyderabad based publication or whatever it is. Read everything, consume a wide variety of things. That's what I found. Okay, you read only some 3-4 people's viewpoints and the same thing will keep oscillating again and again, and you will keep going into that place. But you try and see how differently the same topic has been analyzed by so many other people. Take elections itself, for example. You'll see so many different points of views. Break away from Twitter, break away from Instagram, go online and look at how so many others are saying. You may not agree with everybody's points of view, but you'll at least come to know from where they are putting forth their arguments, right? And then you take the best out of it. How are they expressing it? Look at how they're expressing it. What is the groundwork? What is the reality? Go out into the field and then get things. That is what we tell trainee reporters, and that works well even now. And for anybody who wants to రైట్. write, also, whether even if you're writing a screenplay, you have to understand the culture of a place that you're planning to make it as a part of your story. If your story is set in a certain area and you want that to reflect there, you have to know that area well. Spend some time over there. Talk to people. Talk to other people who know the region, and then you write something. సో ఐ యూస్ టు ఫాలో దిస్ ప్రాక్టీస్. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ Mm-hmm. సో సో ఫర్ మీ ట్విట్టర్ ఇస్ లైక్ హ్యూజ్. ఐ యూజ్ అ లాట్ ఆఫ్ ట్విట్టర్ అండ్ థ్యాంక్ఫుల్లీ దిస్ పాడ్కాస్ట్ ఉంది అంటే ఎట్ సమ్ పాయింట్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ట్విట్టర్ ఓన్లీ, బికాస్ వీ డిస్కవర్డ్ టుగెదర్ సమ్ పాడ్కాస్ట్ దట్ వీ స్టార్టెడ్ లిస్నింగ్ అండ్ దెన్ వీ థాట్ ఓకే నేను కూడా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయొచ్చేమో బికాస్ వీ ఆల్సో హ్యావ్ సమ్ థాట్స్. సో సో నా సోర్స్ లైక్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ అనేవి నాకు ట్విట్టర్ నుంచి వస్తాయి అనమాట. So I used to, like, whatever political leanings I had, I used to make it a point to follow completely exactly opposite people also. So that first of a tweet support కింద రాగానే నెక్స్ట్ ట్వీట్ ఇట్ యూస్ టు కమ్ completely opposite, and it used to make my mind very uncomfortable. I followed that for a long period of time. ఈ మధ్య ట్విట్టర్ వాడడం కొంచెం తగ్గింది కాబట్టి నౌ ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ మచ్. అండ్ అంటే ఆఫ్టర్ ఎ పాయింట్ అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ దాట్, బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఏమైపోతుంది అంటే అట్లీస్ట్ పాలిటిక్స్లో అది ఆగిపోయిన టేప్ రికార్డర్ లాగా సేమ్ పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఎకో Echo చేంబర్. chamber becomes అయిపోతుంది. jarring. Echo chamber. Yeah, it becomes jarring. So but again you have to find relevant people who you rationalize with. I found someone yesterday. I was listening to, అంటే ముందు విన్నాను ఈ పాడ్కాస్ట్ గురించి, బట్ I never completed a single episode. But yesterday I was listening to Seen and Unseen by Amit Verma. Oh, he's a Brilliant guy, brilliant podcast. brilliant, Yeah. brilliant podcast. He's very good. Yeah. He's very good. So అది విని okay again I found someone who probably I disagree with a lot of things, but he at least అంటే చాలా పద్ధతిగా rationalize చేసి నాకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు ఆయన. సో ఓకే I'll make it a point to listen to his podcast because నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అని టేక్. సో He's very good. yeah, He's I very think good. it is very important.
కంప్లీట్లీ ఆపోజిట్ పర్స్పెక్టివ్ ఎనీ విషయం, పాలిటిక్స్, సినిమా, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాళ్ళ ఐడియాస్తో ఎంగేజ్ అవుతే ఇట్ ఛాలెంజెస్ యూ. ఐ థింక్ ఐ కంప్లీట్లీ అగ్రీ దే. ట్రూ. నాకు నథింగ్ టు డిసగ్రీ దేర్. అండ్ మీరు చెప్తున్నంత సేపు ఆలోచిస్తుంది అనమాట ఈ పాయింట్కి ఎందుకు వచ్చామని. సో శాండీ అన్నట్టు చదవడం అనేది తగ్గిపోవడం వల్ల అడాప్టేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వంశీ గారు ఎలా అయితే కథలన్నీ అడాప్ట్ చేశారు, వారు అంతకుముందు ఇంద్రమూరి వీరేంద్రనాథ్ గారి సినిమాలు ఎలా అయితే సినిమాల్లోకి అడాప్టేషన్స్గా మారాయో, అక్కడ నుంచి వి సీ స్ట్రాంగ్ షిఫ్ట్ ఆఫ్ మసాలా సినిమా. అంటే ఆఫ్ కోర్స్ లైక్ ఆఫ్టర్ పరుచూరి బ్రదర్స్ అండ్ ఆఫ్టర్ దట్, సో ఎరాగా తీసుకున్నా కూడా అడాప్టేషన్స్ అనేవి లేకపోవడం వల్ల మేబీ దట్ ఈస్ ఆల్సో కాజింగ్ అ బిగ్ ప్రాబ్లమ్ అని వాడు అన్నాడు. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మంజుమిల్ బాయ్స్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు అడాప్ట్ అ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. అది నేను సినిమాలో థియేటర్లో కూర్చొని చివరి దాకా వచ్చేంత వరకు నాకు తెలియదు ఓకే ఇది జరిగిందా అని. ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఓకే వాట్ అ గ్రేట్ వే. అంటే సినిమా సంగీతం అనేది బతుకున్నంత వరకు కమ్మని ప్రేమ లేఖ అనే పాటల గురించి మర్చిపోని వినని మనిషి ఉండడు. అంత గొప్ప పాటని నువ్వు దాంట్లో ఉండే ఎమోషన్ని సబ్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. అది ప్రేమ విషయం గురించి రాసిన పాట, నువ్వు దాన్ని స్నేహానికి ఆపాదిస్తున్నావు. ఆ లెవెల్ ఆఫ్ థాట్లో నుంచి వచ్చిందా అని అన్నట్టు అనుకుంటూ ఉండే. బట్ చివరిలో చెప్పింది ఏంటంటే ఓకే ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కూడా అని. ఇట్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. సో ఆల్ ఇట్స్ దోస్ అ గ్రేట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్. ఫ్రెండ్ది దే హ్యావ్ బేస్డ్ ఇట్ ఆన్ ద రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇట్ సెల్ఫ్. ఒక్కొక్కరిది క్యారెక్టరైజేషన్. Right. So it's a great example of a real life incident, and just look at the numbers that it has made in theaters. It has moved people. I was moved emotionally when I was watching the film. And uh, take Hollywood. The biggest film that is released this year is Dune 2. Dune is based on a film, based on a book. బుక్ అదో కథ నుంచి అదో చాలా పెద్ద నావెల్స్ నుంచి అడాప్ట్ చేసిన సినిమా అది. వి సీ ఎగ్జాంపుల్స్, అంటే ఆ ఎగ్జాంపుల్స్ తగ్గిపోతూ వచ్చాయి. అండ్ మంజుమిల్ బాయ్స్ గురించి ఆయన ఆ కేవ్, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద గునా కేవ్స్. గునా కేవ్, ద ఇంగ్లీష్ హెల్త్ కిచెన్, డెవిల్స్ కిచెన్. డెవిల్స్ కిచెన్. సో అక్కడ ఒక సీన్ వస్తుంది, ఆయన కానిస్టేబుల్ కూర్చొని ఇట్లా ఈరి ఒక హారర్ జోన్లోకి తీసుకెళ్ళిపోయి కథ చెప్తుంటారు అనమాట. ఓకే దీన్ని అంతకుముందు డెవిల్స్ కిచెన్ అన్నట్టు అనేవాళ్ళు అని చెప్పేసి అది ఆ సీన్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే దిస్ ఇస్ అ రియల్ లైఫ్, ఇట్స్ అ ప్లేస్, ఇట్స్ అ హిస్టారికల్ ప్లేస్ విచ్ హాస్ దిస్ గ్రేట్ ఆర్ షేడీ హిస్టరీ ఆర్ మిస్టీరియస్ హిస్టరీ టు ఇట్. దాన్ని ఈ సినిమాలో ఒక చాలా మంచి సన్నివేశంగా అడాప్ట్ చేసి తీసినారు. అండ్ గోయింగ్ బ్యాక్ టు తుంబాడ్లో చూసిన తర్వాత కూడా నేను శాండీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనకి ఎన్నో ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, చాలా కొన్ని టెంపుల్స్ని అబాండన్ చేసిన టెంపుల్స్ ఉంటాయి. అలాంటివి చూస్తూ ఉంటే ఓకే ఇక్కడ ఎంత ఎంత పెద్ద కథ జరిగింది, ఎంత కథ ఉండిండొచ్చు దీంట్లో, అసలు అంత పెద్దగా ఉంది అంటే అంతే అబాండన్ చేసినారా ఇంకా ఉంచుతున్నారా అంటే దాని వెనక ఏదో హిస్టరీ ఉంటుంది, ఏదో చరిత్ర ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అంటే ఒక పాడ్కాస్ట్ కూడా మాట్లాడినాం. సో there is a lot of rich history that is probably there lying right in front of our eyes, but probably is going unrecognized. ఓకే ఇక్కడ కథ ఉంది అనేది చూడలేకపోతున్నాం మేము, అన్నట్టు అనిపించింది. సో ఈ అడాప్టేషన్స్ అండ్ ఈ రిచ్ హిస్టరీ బీయింగ్ ఇగ్నోర్డ్, వీటి గురించి ఆలోచిస్తూ ఉండే when we were both speaking. But yeah, that was my point. సో వి కమ్ బ్యాక్ టు సమ్మర్ రిలీజెస్. అట్లీస్ట్ Yeah. నిన్న రిలీజ్ అయిన సినిమా ఏదైనా చూసారా మీరు? 3-4 ఫిల్మ్స్ హావ్ బీన్ రిలీజ్. చూడలేదా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడలేదు. థాట్ ఆఫ్ గోయింగ్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ దెన్ Okay. అగైన్ వెళ్ళలేదు. నేను రెడీ ఉండే వెళ్ళమని అన్నా, బట్ వాడు అసలు ఇంట్రెస్ట్ చూపిలే. ఓకే సరే Okay. అనుకున్నా. యా అపారెంట్లీ కార్తికేయ సినిమా ఏదో బాగుంది అన్నారు. బజే వాయు అది ఒకటి మాత్రం నేను చూడలేదు. ఐ సా గమ్ గమ్ గణేష అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. Yeah, we can end on those two. How did you feel about those two films? You can just elaborate on this. Gangs, I thought, was very ambitious. They wanted to try something like almost like a fictional biopic of a gangster. I think వాళ్ళ reference points must have been Gangs of Wasepur, Vada Chennai, Nayakan. You can see all those kind of influences also, but Right. it became a little messy.
to put it mildly. It రైట్. started off in an interesting manner, even though it was see it takes some time to అంటే ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది కొంచెం రియలిస్టిక్ కూడా అనిపించాలి, because we've all watched రంగస్థలం and all that, and that was like so absorbing. It was, you really wanted to know who are the people who are living here, what do they go through, how do people live in that society అనేసి మనకు ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అయినా వస్తుంది. ఇది ఆ సెటప్ ఆల్సో వాజ్ లిటిల్ ఆర్టిఫిషియల్ అనిపించింది నాకు. బట్ ఈవెన్ దెన్ ఇట్ వాజ్ ఓకే. అట్లీస్ట్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ఆల్ ఐ వాజ్ విల్లింగ్ టు సిట్ అండ్ వాచ్ త్రూ ఇట్ టు సీ, because there are a lot of interesting ideas that they put forward. రైట్. But రైట్. later it became a little messy. I think the writing was not great. You needed a, రైట్. that is where collaboration also comes into place. For something which is so ambitious, it's okay for two people to sit and collaborate or whatever. I mean, see, usually I hear that there are teams which sit together and write or whatever for certain people, but what I mean is like a really reputed writer also being on board, and so that you can sound out different ideas and see how things are shaping up. It had potential, but it didn't really manage to do what they wanted to do. రైట్. రైట్. I రైట్. liked Vishwak's performance. I also liked Anjali a lot. I thought her character was quite nicely written, and యా. because they didn't treat her like a pushover at all. That little bit of sensitivity with which they show her putting her foot down at certain important places, adi nachindi. That was all right. రైట్. Gum Gum I thought was like okay, watchable, but I really wanted it to be something special, like say Swami Rara and all that. ఓకే. వాళ్ళకి ఆ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ దోస్ ఉండింది. ఇన్‌ఫ్లుయెన్సెస్ అంటే అలా ఓ ఎస్, కనపడుతుంటదా? ఓకే. 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 అంటే వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది. దే కుడ్ ఓకే. హావ్ ఓకే. మేడ్ ఇట్ ఓకే. లైక్ దట్. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే దే కుడ్ హావ్ గాన్ టు దట్ వే. కొంచెం స్టాండ్ అవుట్ ఫిల్మ్ లాగా వచ్చింది. ఓకే. దిస్ ఈస్ ఓకే. లైక్ ఓకే. ఓకే. ఓకే, ఓకే. ఓకే. వాచబుల్, యూ విల్ కీప్ లాఫింగ్, బట్ మేబీ 1 month later you won't remember why were you laughing. That is my problem with that movie. When you're watching it, it's fine. It's fine. It's a nice time pass. Uh, that film does not take itself seriously at all. They know that they're not aiming too high. So within that, they've done it all right. But ante ఒక ఈస్ ఒక ఈస్ నెల ఈస్ ఇట్ అయినాక అనదర్ ఓంబీ బుష్? లేదు. ఓకే. Not only English. ఓకే. No comparison, I think. That's why I said Swami Rara kind. రైట్. 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 It could have been that way. Could have been that kind of a film if little more రైట్. effort was there. Not bad, but not good also. It could have been very good. That was my issue. రైట్. అంటే కుడ్ హావ్ బీన్ వెరీ గుడ్ హాస్ బీన్ ద కేస్ విత్ లాట్ ఆఫ్ So తెలుగు many ఫిల్మ్స్. films, kada. Yeah. యాహ్! And లాట్ that ఆఫ్ is what decides whether people will come and watch it or not ultimately. యాహ్! కరెక్ట్. డెఫినెట్లీ. అంటే డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు ఇప్పుడు మేము గూడా 'గాన్స్ ఆఫ్ గోదావరి' వాడికి ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేదు అని ఎందుకంటే చాలామంది ఒక 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 2, 3 రివ్యూస్ చదివినాననమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్నారు. తర్వాత సెకండ్ హాఫ్‌కి వాళ్ళకి ట్వీట్ లేదనమాట. దేర్ ఈస్ నో ట్వీట్ ఫ్రమ్ దెమ్. అయితే ఫస్ట్ హాఫ్ చూడడానికి హాఫ్ రేట్‌లో టికెట్ ఇస్తే నేను పోతానంటే ఉన్నా నేను. బట్ అలా జరగదు కాబట్టి వాళ్ళు పెట్టే రేట్లు కూడా 250 ఎంతో ఉంటాయి. అండ్ అగైన్ హియర్ ఈస్ వాట్ దట్ ఓటీటీ థింగ్ ప్లేస్ ఆన్ విత్ యువర్ మైండ్, రైట్? నువ్వు Yeah. యూ నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. 2-3 డేస్‌లో చచ్చిపోతది అన్‌ఫార్చునేట్‌లీ. అండ్ 2 వీక్స్ లేటర్ యూ విల్ ఫైండ్ ఇట్ ఆన్ యువర్ టీవీ. సో ఎందుకు ఎఫర్ట్ పెట్టి ఎందుకు పోతావు అంత దూరం? అగైన్ దిస్ ఇస్ లైక్ ప్రాబ్లీ దిస్ ఇస్ వేర్ లైక్ ఓకే, పాసిబుల్ సినిమాలు పని చేయవు. Yeah. ఇట్ హాస్ టు బి Yeah. అబ్సల్యూట్లీ గుడ్. అండ్ లైక్ హై ఎఫర్ట్ ఉండాలి. అప్పుడే కానీ సినిమాలు బాగా చేస్తే, అంటే లైక్ థియేటర్లో బాగా చేస్తే బతుకుతాయేమో. బట్ అండ్ యా, సాడ్ రియాలిటీ ఏంటి అంటే లైక్ లాట్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఆల్సో గెటింగ్ క్లోజ్డ్. అండ్ వీ షుడ్ ఆల్సో స్టాప్ రీ రిలీజెస్. అంటే రీ రిలీజ్ సినిమాని బతికించకూడదు, కొత్త సినిమాని బతికించాలి. అంటే రీ రిలీజ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే వాడు థియేటర్ రెంట్ కట్టుకోవాలి కదా. లైక్ థియేటర్ రన్ చేస్తున్న అతను హీ హాస్ టు పే వాట్ ఎవర్ బిల్స్ హీ హాస్ టు పే, రైట్? ఐఎమ్ సేయింగ్ ఫ్యాన్స్ అంటారా, ఫ్యాన్స్ రీ రిలీజ్ చేస్తారు జనరలీ. ఫ్యాన్స్ స్టార్ట్ అయింది ఏది, ఇట్ స్టార్టెడ్ విత్ ఒక్కడు అండ్ పోకిరి. అది ఫ్యాన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి దాన్ని డిజిటైజ్ చేసినారు. ఇప్పుడు వచ్చేవన్నీ ఫ్యాన్స్ ఎవరు చేయట్లే. ఐ డోంట్ థింక్ సో. Yeah, it's coming from the production houses itself. వై వాస్ అపరిచితుడు ఎందుకు రిలీజ్ అయింది? విక్రమ్ ఫ్యాన్స్ వచ్చి తెలుగులో ఎందుకు అపరిచితుడు రిలీజ్ చేస్తారు? ఇట్స్ పీపుల్
పీపుల్ వాంట్ లైక్ ద ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్ మనీ. సో సమ్ అదర్ వే ప్రింట్ ఉంది అంటే వచ్చి డిజిటైజ్ చేయడం, రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అండ్ దిస్ ఒక ఒక 13-15 మినిట్ రిపోర్ట్ ఉండే అనమాట, ఆన్ గ్రౌండ్ రిపోర్ట్. 1-2 వీక్స్ బ్యాక్ చూసిన. సుదర్శన్ థియేటర్లో ఎక్కడో జనాల్ని ఒక లేడీ లైక్ జర్నలిస్ట్ వెళ్ళి అడుగుతున్నారు, ఏంటి ఎంత పరిస్థితి, ఎందుకు సినిమాలు లేవు, ఏమనుకుంటున్నారని. అక్కడ యూనో హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా అంటున్నారు అనమాట. అంటే అసలు జనాలు రావట్లేదు, రిలీజెస్ లేవు, పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల చిన్న సినిమాలు కూడా బతకట్లేదు, అది ఇది అన్నారు. అండ్ అపారెంట్లీ తమిళ్లో అరణ్మణి 4 తెలుగులో బాగా అరణ్మనే 4. కనిపిస్తుంది. యా, ఆ సినిమా బాగా నడిచింది తెలుగు థియేటర్లో. బికాస్ వేరే ఏ సినిమా రిలీజ్ లేకపోవడం వల్ల ఆ సినిమా ఒక్కటే ఉండడం వల్ల వెళ్ళి చూస్తున్నాడు సినిమా. బట్ మిగతా అఫ్ కోర్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు సేమ్ పాయింట్, తెలుగు సినిమాలు లేవు, సో ఉన్న ఏదో ఒకటి ఉంటే అది నడుస్తుంది బట్ అన్నట్టు ఈసారి అయిపోయింది. ఎక్కువ డబ్బింగ్ ఫిల్మ్స్ కూడా లేవు. హిందీ ఫిల్మ్స్ డబ్బింగ్ ఆర్ Yeah. తమిళ్ ఫిల్మ్స్ డబ్బింగ్. ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ త్రూ డ్రై స్పెల్. The Yeah, same yeah. stories we have been worst hit, but I've been hearing the same thing about the others also. వాళ్ళది ఒకటి అరణ్మనే 4 తప్ప, అండ్ ఐ థింక్ స్టార్ గాట్ సమ్ గుడ్ రివ్యూస్, బట్ దే హ్యావ్ ఆల్సో బీన్ స్ట్రగ్లింగ్ అదర్వైజ్. సేమ్ థింగ్ విత్ Yeah. హిందీ ఆల్సో కదా, ఆల్ దట్ బడే మియా చోటే మియా ఎవ్రీథింగ్ బిట్ ద డస్ట్. Badame Chutame Only was, yeah, true. yeah. See, when those big films don't work much, no, it's like there's no scope for dubbing and all those things like that. In between, I saw Lapata Ladies and then Crew. Even afternoon shows were doing well over the weekends. That was fine. At least you saw some enthusiasm in people who wanted to come and watch. But everybody's been struggling this time. I think even Kannada has been struggling to a certain extent, not being Oh, able to yeah. capitalize on whatever happened. Yeah. Yeah, true. అంటే yeah, So it's a cycle అనిపిస్తుంది. Sometimes I feel that all these things are a cycle, and then when things turn around, it looks like okay, we can't go wrong anyway. So it's No, a but I phase. am very skeptical Mm. because No, but they learn. See, nobody wants to leave this summer like this, no? So next time, I'm sure plans would have been already made to capitalize on summer. Who does not want to come and release movies in summer? బట్ అంటే లైక్ రైటర్స్ అంటే రాయడమే లేదనిపిస్తుంది నాకు ఈ మధ్య. బట్ ఓకే, ఐ హావ్ గాన్ ఫ్రమ్ పెసిమిజం టు ఆప్టిమిజం టు అగైన్ బ్యాక్ టు పెసిమిజం. Yeah. No, So, it's a cycle. It's a cycle. yeah, Sandys is also cycle. So అంటే ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకోండి. ఇఫ్ యూ టేక్ ద బాహుబలి ఇయర్ 2015 to 2018 he has done one film every year that released in summer. Starting with Son of Satyamurthy, then with Sarai Nodi in 2016. 2017 he had Duvada Jagannatham. 2018 he had Napir Surya and Oil India. 4 అంటే మరి ఇది ముందు నుంచి ఆయన ప్లాన్ చేసుకుని ఎవ్రీ సమ్మర్కి రిలీజ్ చేసినట్టున్నారు. బట్ ఆఫ్టర్ బాహుబలి అండ్ బాహుబలి 2 దట్ ఫెనామినన్ టుక్ ఓవర్, హీ వెంట్ ఆన్ టు డూ అలా వైకుంఠపురంలో ద ఓన్లీ ఫిలిం ఆఫ్టర్ బిఫోర్ హిజ్ పాన్ ఇండియా పుష్ప రిలీజ్. Status. Yeah. యా, సో బట్ యాక్చువల్లీ లైక్ పుష్ప వాజ్ నాట్ ప్లాన్డ్ ఫర్ పాన్ ఇండియా. Not planned. became like that. Yeah. Organically, it became pan India. అంటే ఐడియల్లీ వుడ్ వాంట్ దాట్ కదా, తెలుగు ఆడియన్స్ సినిమా తీస్తా, తర్వాత వర్క్ అయితే ఓకే ఐల్ గో పాన్ ఇండియా. సో నౌ హీ హాస్ బీన్ ఫుల్ ఆన్ ఓన్లీ విత్ పుష్ప. హీ హాస్ నాట్ ఈవెన్, ఐ డోంట్ థింక్ హీ హాస్ ఈవెన్ సైన్డ్ ఎనీ అదర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ అనౌన్స్ కూడా చేయలే అనుకుంటా. సో నా పాయింట్ ఏంటి అంటే 2015 ఆర్ లైక్ ద బాహుబలి ఇయర్స్, ద బాహుబలి ఫెనామినన్ అది జరుగుతున్న టైంలో the actors are consistently trying to release one film a year. So Allu Arjun was fairly a good number of money was making at the box office. Tarvata మహేష్ బాబు కూడా he started to trail down. అంటే ఆయన సినిమాలు కూడా తగ్గిపోతూ వచ్చినాయి. ఇయర్ కోట్ అంతకుముందు ఇయర్ కోట్ వచ్చేది, తర్వాత 2 ఏళ్ళ కోటి, తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళ కోటి, అలా జరిగిపోతుంది. సో పెద్ద స్టార్ వెహికల్స్ నుంచి కూడా దట్ number of films has gone down for whatever reasons, production reasons, whatever reasons, అలా తగ్గిపోతూ వచ్చినాయి. సో ఆల్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్, లైక్ ఇట్స్ రిపుల్ ఎఫెక్ట్ అన్నట్టు ఎవ్రీథింగ్ అరౌండ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. బట్ మేబీ విల్ సీ ఎ బెటర్. I hope so. I hope they make movies not just for pan India, make it for the primary audience that you're treating to, and then do the other things also. Balance it out. True. Yes. True. Yeah. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఏదైనా సినిమా గురించి మంచిగా మాట్లాడగలుగుతాం. Kalki is coming and I'm waiting. Yeah. Kalki కోసం వెయిటింగ్. సో నేను ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోయానంటే, కల్కి ఏదో బుజ్జి సమ్ టీజర్ ఆర్ సంథింగ్ రిలీజ్ నో, ఐ డిడ్ నాట్ వాచ్ దట్ ఆల్సో. లైక్ ఐ యామ్ Please సో watch the డిసింట్రెస్టెడ్ animation. ఎవ్రీథింగ్.
లేదు. 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 ప్లీజ్ వాచ్ ద యానిమేషన్ థింగ్. I watched it yesterday and then ఇట్స్ I was quite surprised. ఇట్స్ Nice. గుడ్. ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్. అంటే Yeah. నేను కూడా చూసిన. నాకు నచ్చింది. అంటే ఇట్ హ్మ్. టుక్ సమ్ టైమ్ టు సీప్ ఇన్ దట్ ఓకే. హ్మ్. అంటే యానిమేటెడ్ సినిమాలు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తే హాలీవుడ్ సినిమాలు చూసిన నేను. కానీ హ్మ్. మన వాళ్ళు ఎఫర్ట్ పెట్టి Yeah. ప్రభాస్ ఇస్ దేర్. దేర్ ఇస్ బ్రహ్మానందం ఆల్సో. బ్రహ్మానందం, సో కీర్తి సురేష్. కీర్తి సురేష్. సో వీళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు సినిమా అయితే తెలుగు సినిమాకి యానిమేటెడ్ వర్జన్. సో అది ఇట్స్ హ్యూజ్ థింగ్. అది సింక్ హ్మ్. అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో దేర్ ఈస్ ఎఫర్ట్ గోయింగ్ ఇన్. దే వాంట్ టు డూ. దే అట్ ద ఎండ్ దే పుట్ దిస్ టైటిల్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని లాస్ట్లో వచ్చింది. సో Yeah. ప్రాబ్లీ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ లాట్. అంటే గోయింగ్ ఫర్ స్పిన్ ఆఫ్స్ ఉండొచ్చు వగేరా ఉండొచ్చు. హ్మ్. హ్మ్. బీయింగ్ ఆస్పిరేషనల్ ఇస్ నాట్ బ్యాడ్. సో దట్ ఈస్ గుడ్. సో అది చాలా చాలా నచ్చింది. And apparently Naga Ashwin and everyone written and directed this one also. So they put the same Yeah. amount of effort for the animated version as well as the live action. So Which is why it's turned out well. If they had outsourced it, it wouldn't have been that good. probably, yeah, probably makes sense. And there he has put a lot of Easter eggs for whatever is would probably Yeah. come up in the live action film as well. So the Yeah. namings, the geography, the Hmm. scale Hmm. he's going for. So Yeah. చాలా aspirational ఉన్నారు. I'm very excited and also nervous. If this is not going to work out, it's going to be very bad అని. But I hope it works out for Kalki. All good vibes. Yeah. Hopefully it works out Yeah. well for Kalki. But yeah, and that has been the case study of 2024 Telugu film Hmm. industry summer. Yeah. But yeah, thank you Sangeeta garu. It's always a Thank you. pleasure to have you. Yeah, Thanks, Prithvi. Thanks, Andy. yeah. థ్యాంక్స్ Hopefully అండి. for a better film, a good film next time when we have you on the podcast. But yeah, that's Sure. all from our side. Thank you. Yeah, Thanks. వచ్చే వారం మళ్ళీ శుక్రవారం మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.